తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి, ఆయన లీలల గురించి, ఆయన మహత్యం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో. వారు ప్రస్తుతం సుమన్ టీవీలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రభుజీ, చాలా సంతోషం మీతో మాట్లాడడం. మరొకసారి సమయాన్ని కేటాయించారు మా కోసం. అయితే ప్రత్యేకంగా మీ గురించి విన్నప్పుడు, అంటే ఇస్కాన్ టెంపుల్లో కానీ ఇలా మీలా ప్రత్యేకంగా కృష్ణుడికి ఇంకా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మిగతా జీవితాన్ని అంతా త్యాగం చేసి కృష్ణ భగవానుడికి అంకితమై ఉంటారు. అంటే ఎలా సాధ్యమవుతుంది ఇది? మీ గురించి చెప్పండి. మీరు చాలా చక్కగా చదువుకున్నారని విన్నాం. కామన్గా ఆలోచించేది ఏంటంటే అంత బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేయాలి, ఆ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. కానీ మీరు మాత్రం ఇలా భక్తి మార్గంలో వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అయితే చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ప్రభుజీ మీరు ఇంత చదువుకున్నారు, మీరు ఇంత హ్యాపీగా ఉండొచ్చు, మీకు ఇంకా ఇంత మంచిగా ఎడ్యుకేషన్ ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అడుగుతూ ఉంటారనమాట. కానీ థింగ్ ఈజ్, మేము చిన్నప్పటి నుంచి కూడా నా విషయానికి వస్తే ఆధ్యాత్మికంగా పెరిగాం. ప్లస్ చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక వైపు భగవంతుడి యొక్క సేవ చేయాలి అని, సమాజానికి కొద్దిగా నా వంతు సేవను అందించాలి అనే ఒక ప్రేరణ చిన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. అయితే మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడల్లా మా అమ్మగారికి చెప్పేవాళ్ళం, మా నాన్నగారికి అమ్మగారికి, అమ్మ మేము పెద్దగా అయ్యాక ధర్మానికి సేవ చేస్తాము, స్వామీజీ అయిపోతాము అని అంటూ ఉండేవాళ్ళం అనమాట. అయితే వాళ్ళు అనుకునే వాళ్ళు చిన్న పిల్లలు కదా వీళ్ళు అలానే అనుకుంటున్నారేమో అని. బట్ చిన్నప్పటి నుంచి మాకు అదే ఒక ఒపీనియన్ ఉండేది. దాని తర్వాత చదువుకున్నప్పుడు కూడా వెన్ ఐ వెంట్ అండ్ ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో హాస్టల్లో ఉండేవాళ్ళం మేము. చెన్నైలో చదువుకున్నాను నా ఇంజనీరింగ్. అయితే అప్పుడు అన్ని చూసి కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మేబీ బయటికి వెళ్ళి ఆ ఎన్వైరన్మెంట్ వాళ్ళందరినీ చూస్తేమన్నా మనసు మారుతుందేమో అని అంత దూరం పంపించారు. కానీ అక్కడికి వెళ్ళాక నా మనసు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట, తప్పకుండా ఇదే దాంట్లో వెళ్ళాలి. ఎందుకంటే అండి మీకు ఒక విషయం చెప్తాను. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ ఇయర్లో మేము ఉన్నప్పుడు అండి, మా హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలా తక్కువ మందికి మాత్రమే చెడు అలవాట్లు అనేవి ఉండేవన్నమాట. ఇప్పుడు చూడండి, మేము ఇంజనీరింగ్కి వెళ్ళింది 18-19 ఇయర్స్లో. ఆ టైంలో మన కర్తవ్యం ఏంటి? చదువుకోవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి, మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఏదైతే కావాలో దాన్ని నేర్చుకోవాలి అంతే. కానీ అక్కడ ఉండే డిస్ట్రాక్షన్స్ చూసి అక్కడ ఉండే వాళ్ళందరికీ వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే అటు సంతోషంగా లేరు, ఇటు మంచి పనులు కూడా చేయట్లేదు. ఈ రెండు చూసి ఈ ప్రపంచాన్ని మొత్తం చూసాక, ఈ భగవంతుడి యొక్క భక్తుల్ని చూసాక నాకు అనిపించింది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట, నేను ఈ విధంగా సేవ చేయాలి అని అనుకున్నాం అనమాట. కానీ మీకు ఒక విషయం ఏంటి అని అంటే, చాలా మంది అడుగుతారు, రోజు మీరు ఇస్కాన్ వాళ్ళ వల్ల ఇలా సాధు అయిపోయారా అని అంటే, కాదండి, మాకు చిన్నప్పటి నుంచి ఆ ఒపీనియన్ ఉండేది, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండేది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక సైనికుడు ఉన్నాడు, దేశాన్ని సంరక్షించాలి అని అనుకుంటున్నారు. ఆయన నేను ఇంట్లో ఉండి సంరక్షిస్తా అంటే అవుతుందా అండి? కుదరని పని. కాబట్టి ఒక దానికోసం మనం ఫుల్ గా డెడికేట్ అవ్వాలి అని అంటే ఏదో ఒక విధంగా కొద్దిగా మన వంతు త్యాగం అనేది మనం చేయాలి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, మీరు స్టూడియో రావాలి అని అంటే పిల్లవాడిని ఒకరి దగ్గర ఒప్పేసి రావాలి. కానీ మన మనసు ఎక్కడ ఉంది? పిల్లవాడిని చూసుకోవాలి అని ఉంది. కానీ ఆ మాత్యం త్యాగం చేయాలి కదా మన యొక్క ధర్మాన్ని అనుసరించడానికి. కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి మా యొక్క సంకల్పం ఏంటి అని అంటే, నేను ఎలాగైనా సరే భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క సేవగా సమాజానికి సేవ, దేశానికి సేవ చెయ్యాలి, నా మొత్తం సమయం ఆ భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి అని అనుకుంటే వాళ్ళం అనమాట. ఇప్పుడు చూడండి, మేము ప్రొద్దున పూట 3:30 గంటలకి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే 9:30 వరకు ఎవ్రీ మూమెంట్ మేము సేవ చేసుకోగలుగుతున్నాం. అధ్యయన సేవ, దీంతో మా జీవితం అంతా సక్రమంగా గడుస్తుంది. ఇంకో ప్రశ్న చాలా మంది అడిగేది ఏంటంటే, మళ్ళీ తల్లిదండ్రులను ఎందుకు రోజు మీరు బాధ పెడుతున్నారు అని అంటారు. కానీ మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి నన్ను చూశారు కదండి, కాబట్టి వాళ్ళ పూర్తి ఆశీర్వచనం మాకు ఉండింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక కొన్ని నెలలు నేను వర్క్ చేశాను. తర్వాత చెప్పాను అనమాట, అమ్మ మీరు చేయమంటే నేను పని చేస్తాను, కానీ నాకు మీకు తెలుసు చిన్నప్పటి నుంచి నాకు ఈ యొక్క మార్గంలో వెళ్ళాలి అని ఉంది, మరి మీరేమంటారు అంటే, మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా ఒకటే విషయం చెప్పారు, నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉంటే
అక్కడ మేము కూడా హ్యాపీ. ఉమ్, ఎంతో మంది మా అమ్మగారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఉమ్, అందరూ కూడా వాళ్ళ యొక్క స్వార్థం కోసమని వాళ్ళు బాగుండాలి అని కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. కానీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ఒకళ్ళు ఆలోచించి వాళ్ళ జీవితాన్ని సమర్పణ చేస్తే దానికంటే గొప్ప అదృష్టం ఏముంది అని నిజంగా. అంటారనమాట. కాబట్టి నిజంగా చెప్పాలి అని అంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ యొక్క ఆశీర్వాదాల వల్ల మేము ఈ రోజు ఈ యొక్క భగవంతుడి గురించి మాట్లాడగలుగుతున్నాము అని అంటే వాళ్ళ యొక్క కృప. మీకు అనిపించదా అండి, అంటే ఇప్పుడు సమాజంలో చూస్తుంటారు కదా, మీతోటి వాళ్ళని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కలిసినప్పుడు అరే ఏంటి నువ్వు ఇలా అంటూ మాట్లాడతారా అండి మీతో ఎవరైనా? అయితే నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఏంటంటే మంచి స్నేహం. మొన్నసారి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం మీకు ఒక విషయం చెప్పాను, ఎంత మంది ఉన్నారు కాదు, ఎంత మంచి వాళ్ళు మనతో ఉన్నారు అని. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. లోకే సజ్జన సంగతిరేక భవతి భవార్నవ తరణే నౌక అంటారు. ఈ లోకంలో మంచి ఫ్రెండ్షిప్ అనేది చాలా రేర్ అండి. కాబట్టి నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. నేను ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, స్కూల్లో చదువుకున్న వాళ్ళు అందరూ కూడా నాతో మాట్లాడతారు. ఏం మాట్లాడతామో తెలుసా అండి, మేము ఎంత బాగా నువ్వు సేవ చేస్తున్నావు, మేము కూడా మీ ఆశ్రమానికి వచ్చి ఉండాలనుకుంటున్నాం. వాళ్ళల్లో ఎవరైనా ఇలా మీలా? లేదు అండి, చాలా తక్కువ మంది. నేను ఒక్కని ఈ యొక్క మార్గంలోకి వచ్చినా సరే వాళ్ళు ఎప్పటికీ కూడా ఎంతో అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళు అంటారు మా పిల్లలు పుట్టాక మీ ఆశ్రమానికి పంపించేస్తామని చెప్తారనమాట. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ వెరీ వెల్ అప్రిషియేటివ్. ఎందుకంటే మనం చేసే సేవ, ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సమాజానికి, దేశానికి సేవ చేయగలుగుతారు. మరి మా సేవ ఏంటి? మేము ఇలా ఇల్లు వదిలేసి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ మేం చేసే సేవ ఏంటి అని అంటే, భగవంతుడి యొక్క ఆ తత్వం ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా శాస్త్రాలలో ఆచార్యులు ఏం చెప్పారు అనే విషయాన్ని మేము అధ్యయనం చేస్తూ అది 10 మందికి చెప్పటం. దానివల్ల ఏమవుతుంది అని అంటే భగవంతుడికి దగ్గర అవుతారు. ఎప్పుడైతే మనం భగవంతుడికి దగ్గర అవుతామో ఈ ప్రపంచంలో ఉండే ఏ కష్టము కూడా మనల్ని బాధించలేదు. ఎదుర్కొనే శక్తి, ఆ ధైర్యాన్ని భగవంతుడు ఇస్తాడు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పనా? ఒకసారి ఒక పిల్లవాడు ఉన్నాడు, చాలా ధనవంతుల యొక్క కుమారుడు అనమాట. ఆయన తప్పిపోతాడు. తప్పిపోయినప్పుడు ఒక ఆయన చూస్తాడనమాట, అయ్యో ఈయన పిల్లవాడు తప్పిపోయాడు, ఏడుస్తున్నాడు కదా అని అనుకొని ఆ పిల్లవాడిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి చక్కగా తినిపించి స్నానం చేయించి రెడీ చేయించి ఆయన అంటారు, అయ్యా నేను నిన్ను చాలా బాగా చూసుకుంటా అని ఒక స్కూల్లో జాయిన్ చేసి పెంచుతూ ఉన్నాడు అనమాట. ఎవరింట్లో అయితే ఈయన పెరుగుతున్నారో దానికంటే వీళ్ళ యొక్క సొంత తండ్రి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి, చాలా ధనవంతుడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈయన ఆయనని చూసుకోవటం మంచిదా, వాళ్ళ తండ్రి దగ్గరికి పంపించటం మంచిదా? ఏది బెస్ట్ అంటారు? ఈయన బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, లోటు లేదు. కానీ ఈయన దగ్గర అన్ని డబ్బులు లేవు, అంత శక్తి లేదు చూసుకోవడానికి. కానీ తప్పిపోయిన పిల్లవాడు కదా అని చేరదీశాడు. కానీ ఈయనకు తెలుసు వాళ్ళ తండ్రి ఎక్కడున్నాడు, వాళ్ళ అమ్మ ఎక్కడుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, అన్నీ తెలుసు. కానీ చెప్పకుండా ఈయన బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు ఈ పిల్లవాడిని. ఏది బెస్ట్ అంటారు? ప్రేమే కదా కావాలి మనిషికి, ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి. ఎవరి దగ్గర నుంచి కావాలి? వాళ్ళ నిజమైన తల్లిదండ్రుల దగ్గర నుంచి కావాలి. కాబట్టి ఈయన అన్నిటికంటే బెస్ట్ సేవ ఏం చేయాలి? అయ్యా మీ ఇల్లు అడ్రస్ ఇది అని ఆయన తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర దిగబెట్టేసేయాలి. అప్పుడు వాళ్ళ తండ్రులు ఎంత బాగా సేవ చేసుకోగలుగుతారు ఈయనని. కాబట్టి మనం చేసే సేవ ఏంటి? ప్రభుపాదులు వారు చెప్తారు, ఇస్కాన్ని స్థాపన చేసిన వాళ్ళు, మనకి ఈ సమాజంలో సేవ, సమాజంలో అందరినీ ఒక మంచి డైరెక్షన్ లో తీసుకెళ్లటం. అయ్యా మన యొక్క తల్లిదండ్రులు వీరు, ఇది ధర్మం, ఈ ధర్మాన్ని ఆచరించండి. మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిన అవసరం లేకుండా చక్కగా భగవత్ ప్రాప్తి కలగచ్చు, ఆ స్వామిని సేవ చేసుకునే ఒక మంచి ఐశ్వర్యం కావచ్చు. మీరు చెప్పండి, మనం బాగా చూసుకోగలుగుతామా ఒక జీవుణ్ణి? భగవంతుడు బాగా చూసుకోగలుగుతాడా? ఖచ్చితంగా భగవంతుడే. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అన్నిటికంటే గొప్ప సేవ భగవంతుడిది, మీరు ఆయనని ఆశ్రయించండి అని చెప్తున్నాం అనమాట. అది ఈ సమాజానికి ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ప్రభుజీ, యంగర్ జనరేషన్ ఎక్కువగా స్పిరిచువల్ వేలో వెళ్తూ ఉన్నారు. అంటే అది దేనికి సంకేతం అంటారు మీరు? ఒకటి, ఆధ్యాత్మికత వైపు అడుగులేస్తున్నారు అని అంటే ఈ భౌతిక విషయాలలో ఆనందం లేదు అని తెలుసుకుంటున్న వాళ్ళే ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయగలుగుతారనమాట. ఇది చాలా సత్యం. మా జీవితంలో చాలా మందిని చూసాం కదా. ఎందుకంటే ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి దాంట్లో నుంచి ఏం ఆనందం అనేది లభించదు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు దీనికంటే ఏదో ఉంది ఈ ప్రపంచంలో. లేదా ఎవరైనా భక్తుల్ని చూసారనుకోండి, వీళ్ళు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు,
భక్తుల దగ్గర చాలాసార్లు అంత ఐశ్వర్యం కానీ అంత భౌతికంగా ఉండే ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, అవును. కానీ బ్రహ్మాండంగా హాయిగా ఉంటారన్నమాట. కొంతమంది వాదన ఉంటుంది ప్రభుజీ, లైఫ్ అంటే ఎంజాయ్ చేయడానికి, మళ్ళీ మళ్ళీ మనకి లైఫ్ రాదు, ఉన్నది ఒకటే జిందగీ, ఎంజాయ్ చేయాలి, ఇప్పుడున్న పరిస్థితి మనం ఎలా ఉన్నాం అలా హ్యాపీగా గడపాలి, మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మనం అనుకున్నది చేసేయాలి అంతే, ఇదే కదా లైఫ్ అంటే అంటారు కొంతమంది. మరి వారికి మీరు ఇచ్చే సమాధానం? ఈ ప్రపంచంలో జస్ట్ డూ ఇట్ అని అంటారనమాట. డోంట్ థింక్, జస్ట్ డూ ఇట్ అని అందరూ కూడా అంటూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం చెప్తానండి, మన శాస్త్రం చెప్తుంది, మనం ప్రతి విషయాన్ని కూడా దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్థదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం. 84 లక్షల జీవరాశులలో అన్నిటికంటే దుర్లభమైనది మానవ జన్మ. ఇప్పుడు చూడండి, మనం ఎన్నో ప్రాణులను చూస్తూ ఉంటాం ప్రతి నిత్యము కూడా. ఏ ప్రాణి అయినా ఇలా కూర్చొని కృష్ణుడు అంటే ఏంటండి, భగవద్గీత అంటే ఏంటండి అని అడిగే జ్ఞానం ఉంటుందా చెప్పండి? లేదు. ఆహార నిద్ర భయ మైథునం చ సామాన్యయేతత్ పశుభిర్నరాణ. ఆహారం అంటే తినటం, నిద్ర పడుకోవటం, భయ అని అంటే ఒకరినొకరు డిఫెండ్ చేసుకుంటూ కాపాడుకోవటం, మైథున అని అంటే పిల్లల్ని కనటం. ఇది అందరూ కూడా చేసే పనే కదండి, మానవుడు కాదండి, ప్రతి జీవుడు కూడా అదే పని చేస్తున్నాడు. ఏ పశువుని చూసినా సరే అదే పని చేస్తుంది. మరి ఇంత గొప్ప మనుష్య జీవితం కలిగి మనం కూడా ఆహార నిద్ర భయం అవుతున్నాం, దీని గురించే జీవితాన్ని వెచ్చిస్తే దాంట్లో మనుష్య జన్మ వచ్చిన దానికి లాభం ఏంటి చెప్పండి? అది మనము చేస్తున్నాం, ఒక ప్రాణి చేస్తుంది. ఒక పావురాన్ని చూస్తే అదే పని చేస్తుంది, ఒక రోడ్డు పైన వెళ్ళే కుక్కని చూస్తే అది కూడా అదే పని చేస్తుంది. మరి మానవుడికి దానికి ఏంటి తేడా? ఉండాలి కదా. ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్ సమాన. మానవుడికి మిగతా జీవులని వేరు చేసేది ఏంటి అంటే ధర్మం. ధర్మం అంటే ఏంటి? చాలా సింపుల్ గా చెప్తానండి. కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఏంటి జీవుడు అంటే ఎవరు? నేను అసలు ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్నా? భగవంతుడు అంటే ఎవరు? నాకు భగవంతుడికి ఏంటి సంబంధం? భగవంతుని ఎలా చేరుకోవాలి? ఇది ఆలోచించేవాడు మానవుడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే జిజ్ఞాస ఉండాలి. ఏంటి ఈ శరీరం? ఎప్పుడైనా మనం చూసాం అనుకోండి, మన ఇంట్లో ఏదైనా ఒక పిల్లి కానీ ఎవరైనా జంతువు ఉందనుకోండి, అది ఆలోచిస్తుందా, నేను ఎందుకు పిల్లిలా పుట్టాను, నేను ఎందుకు ఇలా పుట్టాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేనేం చెయ్యాలి? ఏమీ ఆలోచన అవసరం లేదు. ఆహార నిద్ర భయం అయిపోయి వాటికి అంతే. ఈ 4 వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ మనిషికి మాత్రమే ఆలోచన శక్తి ఇచ్చారు, ఒక ఉత్కృష్టమైన ఒక తత్వాన్ని ఇచ్చారు. దేనికోసం? ఆలోచించడానికి. ఏంటి తత్వం అంటే ఏంటి, ఎలా నేను తరించగలను అని ఆలోచించే ఒక సామర్థ్యం కేవలం మానవుడికి మాత్రమే ఉంది. కాబట్టి అటువంటి మానవ జీవ ఎంతో దుర్లభమైనది. అటువంటి జీవితాన్ని ఇలా పశువుల్లా వెచ్చించటం కంటే మంచిగా ధర్మ మార్గంలో వెళ్ళటం అనేది మనకి చాలా ముఖ్యం. మీకు ఒక చిన్న విషయం చెప్పండి. ఒకసారి ఒక గురువు గారు తన శిష్యుడికి చాలా చెప్పడానికి ప్రయత్నం చేశారనమాట. అయ్యా, నువ్వు మంచిగా మారు, మంచిగా చక్కగా జీవితంలో ధర్మాన్ని ఆచరించు, భగవంతుని ఆశ్రయించు అని చెప్తే అస్సలు వినేవాడు కాదండి. ఒక రాజ్యానికి రాజు అనమాట. చాలా సార్లు చెప్పడానికి ప్రయత్నించారు, కానీ ఈయన మాత్రం జస్ట్ డూ ఇట్, నేను ఏది మనసులో అనుకుంటే అది చెయ్యాలి అని అనుకునేవారు. అయితే ఒకసారి గురువు గారు వచ్చారు, ఈయన ఇలా మారరు అని చెప్పి, అయ్యా నీ రాజ్యంలో ఉండే ఒక గొప్ప మూర్ఖుడిని తీసుకొనిరా, ఆయనకి నేను ఇచ్చే ఈ కర్రని చేతిలో పెట్టు అని చెప్పారనమాట. సరే అని వాళ్ళ భటులని, వాళ్ళ యొక్క సైనికుల్ని, వాళ్ళ యొక్క మంత్రుల్ని అందరినీ పంపించారు. ఒక పెద్ద మూర్ఖుడిని తీసుకొని రా మన రాజ్యంలో ఉండేవాడిని అని అంటే వాళ్ళందరూ వెతుకుతూ ఉన్నారనమాట. ఒక దగ్గర అండి ఒక పెద్ద బావి ఉంది, పక్కనే బావి ఉందన్నమాట. ఆ బావిలో నుంచి చక్కగా నీరు తోడుకొని స్నానం చేయొచ్చు ఎవరైనా సరే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఒక చిన్న పాత్రలో నీరు తీసుకొని ఒక స్పూన్ తో మీదేసుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే ఈయన చూసి విచిత్రం అనిపించింది. బట్టలు అడిగారు, అరే ఏం చేస్తున్నావురా అని అంటే, నీళ్లు కొద్దిగా ఉన్నాయండి నా దగ్గర, అందుకోసం జాగ్రత్తగా స్నానం చేస్తున్నాను అని. పక్కనే బావి ఉంది. అయితే వీళ్ళు అనుకున్నారు, వీడే మూర్ఖుడు అయి ఉంటాడు, వీడిని తీసుకెళ్ళాలి రాజుగారి దగ్గరికి అని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లి రాజుగారు అన్నారు, ఈ కర్ర పట్టుకో, చక్కగా భ్రమణ చేస్తూ ఉండు, ఇది మా గురువు నాకు ఇచ్చిన సేవ అని చెప్పారనమాట.
రాజుగారి యొక్క ఆరోగ్యం సడన్ గా క్షీణించడం ప్రారంభం చేసింది. ఆయన యొక్క శరీరం పెట్టి వెళ్ళిపోతున్నారు అని చాటింపు చేయించారనమాట. ఈ రాజుగారికి ఒక కోరిక ఉండేది, నా రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నా అని చెప్పంగానే అందరు వస్తున్నారు, రాజుగారిని చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. రాజుగారు అన్నారు, అందరు వచ్చారు కానీ ఈ మూర్ఖుడు రాలేదు, ఆయనని తీసుకొని రండి అనగానే ఆయనని తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. ఓ రాజా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అంటే, నేను చాలా దూరం వెళ్తున్నా అని అంటే, మరి తీసుకెళ్ళడానికి ఏదైనా వెళ్తున్నప్పుడు తినడానికి ఏదైనా తీసుకెళ్తున్నావా అని అంటే, రాజుగారు అన్నారు, అరే మూర్ఖుడా, నీకు అర్థం కాదు, ఏం తీసుకెళ్ళలే నేను, తినడానికి తీసుకెళ్ళలేవా, సరే ఎవరైనా నీ భార్యల్ని తీసుకెళ్ళు, వాళ్ళు ఉండి పెడతారు నీకు అనగానే అందరు భార్యలు లోపలికి వెళ్ళి తాళాలు వేసేసుకున్నారనమాట, డోర్ని మూసేసి, ఎక్కడ రాజు రమ్మంటారేమో అని. అయితే భార్యలు రావట్లేదా, ఇంతమంది సైనికులు భటులు ఉన్నారు కదా, వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళు అనగానే అందరూ ఒక అడుగు వెన్నుకాలకి వేసేసారనమాట. అయితే రాజుగారు అంటున్నారు, ఎవరిని తీసుకొని వెళ్ళలేనురా, అది చాలా దూర ప్రయాణం అని అంటారనమాట. సరే ఇన్ని డబ్బులు, జీవితాంతం కూడా నువ్వు కష్టపడింది డబ్బుల కోసం కదా, డబ్బుల్ని తీసుకెళ్ళొచ్చు కదా కొన్ని అని అంటే, అయ్యో తీసుకెళ్ళలేనురా, నీకు చెప్పలేను, నువ్వు మూర్ఖుడివి కదా, సరే ఒక పని చేయి, నీకంటే పెద్ద మూర్ఖుడిని ఎవరైనా కనిపిస్తే వాడికి కర్ర ఇచ్చేసే, నువ్వు కూడా రిటైర్మెంట్ తీసుకో అని చెప్తారనమాట. వెంటనే ఈయన ఆ కర్ర తీసి ఆ రాజుగారి చేతిలో పెడతారు. రాజుగారు అంటారు, ఏంటి నువ్వు చేసే పని, నా చేతిలో ఎందుకు పెట్టావు అని అంటే, అయ్యా జీవితాంతం మొత్తం కూడా నువ్వు ఎవరినైతే తీసుకెళ్ళలేను అనుకుంటున్నావో వాళ్ళ కోసం కష్టపడ్డావు, కానీ ఒక్కటి కూడా నీతో రాలేదంటున్నావు కదా, మరి నీకంటే పెద్ద మూర్ఖుడు ఇంకొకటి లేరు, ఈ కర్ర పట్టుకో చక్కగా అని. అయ్యో. కాబట్టి మానవ జన్మ ఎంతో అద్భుతమైనదండి. దాన్ని చక్కగా మనం ఎవరిని వదిలేయాల్సిన అవసరం లేదు. ఏ ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నారో, ఏ కర్తవ్యాలు మీకున్నాయో చక్కగా చేసుకోండి. దాంతోపాటు ధర్మం యాడ్ చేయాలంతే, దేన్ని సబ్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా అధర్మం ఉంటే దాన్ని తీసేయాలి, ధర్మాన్ని యాడ్ చేయాలి, భగవంతుణ్ణి మన జీవితంలో యాడ్ చేసుకోవాలి. ఇది చేసే ఏకైక ప్రాణి ఎవరైనా ఉన్నారంటే అది మనుష్యుడు మాత్రమే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ధర్మాధర్మ విచక్షణతో ఈ మానవ శరీరాన్ని గడపాలి. స్వామి, మీరు ప్రత్యేకించి అంటే ఎలా ఇప్పుడు వద్దాం అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, మేము కూడా ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం, సాధువులుగా మేము మారిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే జీవన విధానం ఎలా ఉంటుంది అసలు మీది? యాక్చువల్గా చాలా మంది మాకు చెప్తూ ఉంటారు, ప్రభుజీ మేము కూడా మీ ఆశ్రమానికి వచ్చేస్తాం ప్రభుజీ, అడ్రస్ చెప్పేయండి ప్రభుజీ అని. అయితే మేము జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేస్తాం అనమాట, వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారని మళ్ళీ చేయరు. ఎందుకనంటే దీన్ని శ్మశాన వైరాగ్యం అని అంటారు, చూస్తారా? ఎప్పుడైనా ఏదైనా శవం కాలిపోతుంది అనుకోండి, ఈ జీవితం యొక్క సత్యం ఏంటి, ఎప్పుడు కూడా అశాశ్వతమే, ఇలా మనం ఒక రోజు కాలిపోవాల్సిందే అని అనిపిస్తుంది. అక్కడ నుంచి బయటికి రాగానే మళ్ళీ మన లోకం మనదే ఉంటుంది అంతే. కానీ సాధువులుగా మారాల్సిన అవసరం ఎవరికి లేదండి, కొంతమందికి మాత్రమే. ఎందుకంటే సాధు జీవితం అనేది అంత సులభమైన జీవితం కాదు, చాలా కఠినమైన జీవితం, ఎన్నో నియమాలతో నిష్ఠతో కూడుకున్న జీవితం అన్నమాట. మా యొక్క జీవితం అనేది సేవకే అంకితమైంది. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒక్కొక్క క్షణం కూడా ఆ భగవత్ సేవలో, సమాజ సేవలో, దేశ సేవలో గడుపుతూ ఉంటాం అనమాట. అయితే మేము చెప్పేది ఏంటి అని అంటే, ఎవ్వరూ ఏమి వదిలేయాల్సిన అవసరం లేదు. మంచి మార్గంలో, మంచి ధర్మ మార్గంలో, కృష్ణ భక్తి మార్గంలో మీరు వెళ్ళండి. అది ఎలా అనంటే, మంచిగా ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఎక్కడైతే కృష్ణ భక్తి మనకి తెలుస్తుందో, భగవద్గీత, భాగవతం ఇవి చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా అధ్యయనం చేయవలసిన శాస్త్రం. మనకండి ధర్మం ఎలా వస్తుంది అని అంటే, ఏదో ఒక చిన్న పూజ చేయటం చేతో, వ్రతం చేయటం చేతో మనం భగవంతుడికి దగ్గర అవుతామా అని అంటే ప్రశ్నార్థకమే. మరి ఎలా భగవంతుడికి దగ్గర అయ్యేది అని అంటే, ప్రహ్లాదుడు చెప్తాడు, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. మొట్టమొదటి అడుగు మీరు అన్నారు కదా, మాకు కూడా భగవంతుని తెలుసుకోవాలంది అని అనడానికి మొట్టమొదటి అడుగు ఏంటి అని అంటే, భగవంతుడి గురించి వినటం. ఏం వినాలి కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అంటే, గీత, భాగవత, రామాయణాలు వినాలి. అందుకే మన పెద్దలు కూడా అండి, మీరు ఎక్కడైనా మీరు చూసారనుకోండి, భాగవత సప్తాహము అని చేస్తూ ఉంటారు. మన పెద్దలకి తెలుసు ఏ పుస్తకం మనల్ని ఉద్ధరింపజేయగలుగుతుంది, ఏ పుస్తకం మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతుంది అనేది దాన్ని ఇలా ఈ యొక్క భాగవత సప్తాహ రూపంలో అందించేశారనమాట. మనం ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా సరే అక్కడ భాగవత సప్తాహం జరుగుతుంది, రామాయణ నవాహం జరుగుతుంది అనమాట. ఈ రెండూ కూడా మానవుడికి చాలా దగ్గరగా ఉండి
మనల్ని మన స్థాయి నుంచి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే పుస్తకాలు అనమాట. కాబట్టి మనం కృష్ణుడికి దగ్గర అవ్వాలి అని అనుకుంటే ముందుగా చేయాల్సింది శ్రవణం, దాంతో పాటు చేయాల్సింది భగవంతుడి యొక్క నామ జపం. అటువంటి నామాన్ని మనం కీర్తన చేస్తూ అలా ఒక్కొక్క మెడుగు ముందు వేసుకుంటూ భగవంతుడి దగ్గరికి తెచ్చుకోవచ్చు. మీ జీవన విధానం స్వామి ఎలా ఉంటుంది? అయితే మా యొక్క జనరల్ స్కెడ్యూల్ మీకు చెప్తే మార్నింగ్ పూట 3:30 కల్లా మేము నిద్రలేస్తాం అనమాట. 3:30 ఎవ్రీడే నియమంగా మా ఆశ్రమంలో అందరూ కూడా 3:30 కల్లా నిద్రలేసి దాని తర్వాత మాకు స్నానాది కార్యములన్నీ కూడా తీసుకొని 4 గంటలకి మా ఆలయంలో ఫస్ట్ ఆరతి జరుగుతుంది భగవంతుడికి. అయితే 4:30 కల్లా అందరూ ఆరతిలో పాల్గొంటారు, ఆశ్రమ వాసులందరూ కూడా. దాని తర్వాత 2 గంటలు మంత్ర మెడిటేషన్, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని జపం చేస్తాం అనమాట. అది 2 గంటల సాధన తర్వాత ప్రతిరోజు కూడా మాకు భాగవతం అధ్యయనం చేస్తాం అందరు భక్తులు కూడా కలిసి. మా ప్రసాదం అంటే మా ఆహారం రోజుకి 2 సార్లు, 9:30కు ఒకసారి, సాయంత్రం 4:30కు ఒకసారి. సూర్యాస్తమయం అయ్యే లోపలే మా ఆహారం అంతా కూడా పూర్తయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏమి తీసుకో? దాని తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 వరకు ఏం తీసుకో. దీన్ని ఇప్పుడు సైన్స్ ప్రకారంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టేశారనమాట పేరు. ఇది ఆశ్రమ సాంప్రదాయంలో, సనాతన సాంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉందన్నమాట. అందరి యొక్క ఆరోగ్యం బాగుండడానికి మనకి సనాతన వైదిక సాంప్రదాయాన్ని చూసారనుకోండి, సూపర్ సైంటిఫిక్. మనం జస్ట్ తెలుసుకోవాలి ఏంటి అని. అలాని మొత్తం సైన్స్ కాదండి ఉంది, భగవత్ ప్రీత్యర్థం మన శరీరానికి మంచి చేసేవే మన సనాతన సాంప్రదాయంలో మనకి ఇచ్చారు మన పెద్దలు. కాబట్టి 9:30కు ఒకసారి, 4:30కు ఒకసారి. వాటి మధ్యలో మేము శాస్త్రాధ్యయన, సమాజ సేవ. సమాజ సేవ ఏ విధంగా అని అంటే, మేము చెప్పాము మా ముంబై ఎక్కడైతే మా ఆశ్రమం ఉందో అక్కడ అన్నిటికంటే పూరెస్ట్ డిస్ట్రిక్ట్ అన్నమాట పాల్ఘర్ అనే డిస్ట్రిక్ట్. అయితే అక్కడ తినడానికి చాలా మందికి అసలు అన్నం పప్పు వండుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. ప్రతిరోజు కూడా నా సేవ, పర్సనల్ గా నేను చేసే సేవ ఏంటి అని అంటే, మాకు మా ఆలయంలో ప్రసాదాన్ని తయారు చేసి కొంతమంది, ఎంతమంది ఆలయానికి వస్తే అంతమందికి ఫ్రీగా మేము భోజనం పెడతాం భగవంతుడి యొక్క ప్రసాదాన్ని. దాంతో పాటు ప్రతిరోజు మేము వండి వాటిని అక్కడ ఉండే గ్రామాలందరికీ పంపిస్తాం అనమాట, అక్కడ ఉండే ప్రజల కోసం అనమాట. ఇది మధ్యాహ్నం పూట ఇటు వంట వాళ్ళందరినీ పంపించడం, వాటన్నిటిని మేము చూసుకుంటాం. దాంతో పాటు శాస్త్ర అధ్యయనం. ఇప్పుడు చూడండి, మనందరం భారతీయులం, వీఆర్ ఇండియన్స్ అంటారు. భారతీయత అంటే ఏంటి? భారతీయత అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయం. భారతం అంటే కేవలం ఒక దేశం, దేశంలో ఉండే ఆ ప్రజలకు ఉండే సాంప్రదాయాలు. అదే మనకుండే సాంప్రదాయాలు అన్ని పోయాయి అనుకోండి, మనం కూడా వెస్టర్నర్స్ గా తయారైపోయాం, ఆల్రెడీ అయిపోయాం అనుకోండి, అది వేరే విషయం. కానీ రేపటి రోజున చాలా మంది అడుగుతూ ఉంటారండి, ఈయన ఇండియన్ లా మాట్లాడట్లేదు, ఈయన ఇండియన్ లా ఉండట్లేదు అని అంటే, వీఆర్ సోల్డ్ అవుట్ టు వెస్టర్న్ సొసైటీ, వాట్ కెన్ బి డన్. కాబట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయాలను మనం కాపాడుతూ ఉన్నాం అనమాట. దాంట్లో శాస్త్ర అధ్యయన, శాస్త్రాన్ని 10 మందితో పంచుకుంటాం. అయితే మా ప్రసాద 2 సార్లు, 9:30, 4:30. దాని తర్వాత ఇంకా మనం ఏం తీసుకోమన్నమాట. మధ్యలో మేము చేసే సేవ ఏంటి అని అంటే, అక్కడ మా దగ్గర చాలా మంది చాలా పేదవాళ్ళు వస్తూ ఉంటారనమాట. ట్రైబల్ పీపుల్ చాలా మంది అందులో ఉండేవాళ్ళు కూడా. వాళ్ళందరికీ కూడా మేము ప్రతి నిత్యము కూడా మా వంటశాలలో ప్రసాదాన్ని చేయటం, వాళ్ళందరికీ నివేదన చేయటం. అలానే మేము చేయించి వేరే వేరే ప్రదేశాలలో ఊళ్ళకి కూడా పంపిస్తూ ఉంటాం. అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రతి నిత్యం అన్నదానం చేయడానికి అనమాట. ఒకసారి ప్రభుపాదుల వారు ఎవరైతే ఇస్కాన్ని స్థాపన చేసిన ఆచార్యులు ఉన్నారో ఆయన చెప్పారు, ఇస్కాన్ ఒక టెంపుల్ 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఎవ్వరు కూడా ఆకలితో పడుకోకూడదు. అందుకే ఇప్పటికీ కూడా 50 లక్షల మందికి పైగా ప్రతి నిత్యము కూడా ఇస్కాన్ ఆలయాల నుంచి అన్నదాన సేవ అనేది జరుగుతుంది. ఇప్పటికీ ప్రతి నిత్యము కూడా. కాబట్టి అలా మేము ప్రొద్దున పూట సమాజ సేవ, దాంతో పాటు శాస్త్రాధ్యయనం. భారత భూమితో హోయిలో మనుష్య జన్మజార్,
జన్మ సార్థకకరి కర పర ఉపకార్. శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు, ఫస్ట్ జన్మ సార్థకం చేసుకోండి, దాని తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. మనకి ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఎయిర్ హోస్టెస్ చెప్తుంది, ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకోండి, దాని తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి అని. కాబట్టి జన్మ సార్థకతలో మనం శాస్త్ర అధ్యయనం చేయటం, మిగతా వాళ్ళందరికీ కూడా ఆ శాస్త్రాన్ని బోధించటం అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సాయంత్రం పూట ప్రోగ్రామ్స్, ప్రవచనాలు, అక్కడికి మధ్యలో అండి మాకు మెయిన్ సేవ ఏంటి అని అంటే, మా విషయానికి వచ్చేసరికి ఎంతో మందితో మేము మాట్లాడుతూ ఉంటాం అనమాట. వాళ్ళ జీవితంలో ఏ విధంగా వాళ్ళకి ఏదైనా మానసికంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతామా. హండ్రెడ్స్ ఆఫ్ యూత్ మాకు ఫోన్ మాట్లాడుతూ వాళ్ళకి ఏ విధంగా మనం జీవితంలో వాళ్ళకి ఒక ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా, సూసైడల్ థాట్స్ వస్తున్నా సరే, వాళ్ళందరికీ ఒక మంచి భగవద్గీత మార్గంలో ఆ వెలుగుని నింపటం, ఇదే మనం చేసే సేవ అనమాట. ప్రతినిత్యము అలా ఉంటుంది. ఆశ్రమంలో గురువుల సేవ, భక్తుల యొక్క సేవ, సమాజ సేవ, శాస్త్ర సేవ, దేశ సేవ, ఇదే మా యొక్క జీవితం. దైవ చింతన ఉండాలి ఒక మనిషికి, కరెక్టే అది. కానీ మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉండాలి. మిగతా యథావిధిగా వాళ్ళ జాబే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కాదని పూర్తిగా అన్ని కాదనుకునే వెళ్ళిపోతే ఏదో ఒక సమయంలో కాస్త అయినా అని అనిపిస్తుందా? మమ్మల్ని ఈ ప్రశ్న ఇటీవలే మా యొక్క రిలేటివ్ ఒక ఆయన అడిగారనమాట. ప్రభుజీ, మీరు చిన్నప్పటి నుంచి ఇంత ఆప్యులెంట్ గా పెరిగారు, చాలా గారాభంగా పెంచారు, మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఏ కష్టం రానివ్వకుండా, మరి ఆశ్రమంలో మీరు సాప పైన పడుకోవాలి, అక్కడ మీకు ఏం ఫెసిలిటీస్ ఉండవు, మరి మీకు ఎలా అనిపిస్తుంది, కఠినంగా అనిపించదా అని అంటే, మీకు ఒక విషయం చెప్తాను. నా జీవితంలో అన్నిటికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నేను మా ఆశ్రమం లైఫ్లో గడిపాను. ఎందుకంటే కృష్ణ సేవ అన్నిటికంటే ఆనందమైనది. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. భాగవతం చెప్తుంది, ఒక జీవుడికి తన స్వాంతన సుఖం కావాలి అని అనుకుంటే చేయాల్సింది భగవంతుడి యొక్క ఆరాధన. అహైతుకి అప్రతిహత అనంటే ఏ కోరికలు మాకు లేవండి. మేము భగవంతుడి ముందు నించున్నప్పుడు ఏ కోరిక అడగం. స్వామి, నేను మీ యొక్క సేవ ఎలా చెయ్యాలి, మీకు మేమైనా చెయ్యొచ్చా, ఇదే భక్తి అనంటే. మేము ప్రతిరోజు స్వామి దర్శనం, కనీసం మీరు చూడండి, ఒకసారి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళారనుకోండి, గుళ్ళ ప్రసాదం తీసుకున్నారనుకోండి, ఎంత బాగుంటుంది. గుడికి వెళ్తే ఒక ప్రశాంతత, అసలు ఎంత బాగా అనిపించింది, ఆ రోజంతా బాగున్నట్టు అనిపిస్తుంది. మేము ఆలయంలోనే ఉంటాం, ఇంకా మా జీవితం ఎందుకు బాధగా ఉంటుంది చెప్పండి. కృష్ణ ఈజ్ మోస్ట్ ఎక్సైటింగ్. ఆయన ప్రతి లీలా అంత ఎక్సైటింగ్, ఆయన సేవ అంత ఎక్సైటింగ్. కాబట్టి మాకు ప్రతి నిత్యం కూడా ఒక్కొక్క క్షణం ఇలానే ఎప్పటికీ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా డల్గా అనిపించదు, అయ్యో ఇదేనా, ఈ మంత్రమేనా. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో ఏ భౌతిక విషయమైనా సరే ఒక రోజు దాటింది అని అంటే దానిపైన, ఇప్పుడు మీకు న్యూస్ పేపర్ ఇచ్చాను, ఓ నిన్నటిదా అని పక్కన పెట్టేస్తాం. కానీ శ్రీమద్ భాగవతం 5000 సంవత్సరాల నుంచి అలా అధ్యయనం చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ అధ్యయనం చేస్తారు, యుగ యుగాల పర్యంతం కూడా భాగవతాన్ని అధ్యయనం చేస్తారు. ఎందుకు అనంటే ఆ కృష్ణుడు అనే తత్వం, కృష్ణుడి యొక్క ఆ లీల, కృష్ణుడి యొక్క వైభవం అనేది ఎటర్నల్. ఆయన యొక్క స్వీట్నెస్ అనేది తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గర ఉన్న మేము, ఆయన సేవ చేస్తున్న మాకు ఎప్పుడు కూడా మాకు బోరింగ్ గా అనిపించదు, బాధ వేయదు, ఆనందంగా ఉంటాం మేము మా సేవలో. ఇంకో చిన్న విషయం మీరు అడిగారు, అన్నిటినీ చూసుకోవాలి, ఎక్స్క్లూజివ్ గా అన్నిటినీ వదిలేసి కృష్ణుడిని ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది అని అన్నారు మీరు చూడండి, ఏ జీవుడైనా సరే, ఎవ్వరమైనా సరే, జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. మనము వీఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్, ఆత్మ ఆధ్యాత్మికం. మనం ఒక ఆధ్యాత్మిక జర్నీలో ఈ భౌతిక ప్రపంచంలో ఉండేవి స్వీకరిస్తూ మనం భగవంతుడి దగ్గరికి ప్రయాణం చేయాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పూణే నుంచి ఎప్పుడైనా మీరు ముంబై వెళ్తున్నారనుకోండి, కర్జత్, లోనావాలా అని చిన్న చిన్న ప్లేసెస్ వస్తాయి అనమాట. అయితే ఇక్కడ చిక్కీ ఫేమస్, కొన్ని చోట్ల అవి ఫేమస్ అని ఏం చేస్తుంటారంటే, ఆ స్టేషన్ లాగినప్పుడు జనాలు బయటకు వెళ్ళి వెంటనే అది కొనుక్కొని ట్రైన్ ఎక్కేస్తారు. ట్రైన్ ఎక్కడికి వెళ్ళాలి? ముంబైకి వెళ్ళాలి, అవునా? కావాల్సినవి ఏంటి? ఏవో కొనుక్కోవాల్సిన సామాన్లు కావాలి, ట్రైన్ దిగి ఎక్కి మళ్ళీ వెళ్తూ ఉంటాం. మన యొక్క ఈ మానవ జన్మ యొక్క డెస్టినేషన్ ఏంటి అని అంటే భగవంతుడు. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తున్న మన జీవితంలో మనకి ఏవి భౌతిక సదుపాయాలు కావాలో వాటిని సమకూరుస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ మన జీవితమే భౌతిక సదుపాయాల కోసం కాదు.
భౌతిక సదుపాయాలు అప్పుడప్పుడు ఈ రోజు ఈ పూజ వచ్చింది, ఈ పూజ చేసేసా, తర్వాత ఆ వ్రతం వచ్చింది, ఆ వ్రతం చేసేసా, దాని తర్వాత ఆ పండుగ వచ్చింది, ఆ పండుగ చేసేసా. కానీ నా జీవితం ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఒక భౌతికత వైపు, నా కోరికలు, నా స్వార్థం వైపు వెళ్ళింది అనుకోండి, దానికి అంటే యు ఆర్ టేకింగ్ అ రాంగ్ డెస్టినేషన్. కాబట్టి వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఆధ్యాత్మికం, మన ప్రయాణం ఆధ్యాత్మికం, మన డెస్టినేషన్ కృష్ణుడు. ఆయన దగ్గరికి వెళ్ళే మార్గంలో చిన్న చిన్నవి మనం సమకూర్చుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఇది ప్రభుజీ, శ్రీకృష్ణుడి గురించి ఇంకా తెలియని రహస్యాలు, విషయాలు చాలా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కొన్ని ఇప్పటికీ సందిగ్ధంలో ఉండిపోయినవి కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఒకసారి జగన్నాథుడి గురించి మాట్లాడుకుందాం. పూరి జగన్నాథుడు రథయాత్ర ఎంత వైభవంగా జరుగుతుందో ఆ కార్యక్రమాలన్నీ కూడాను. అయితే ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు, శ్రీకృష్ణ భగవానుడి గుండె ఇప్పటికీ పూరి జగన్నాథ్లో ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? అయితే పూరి క్షేత్రం గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. అసలు ఎలా ఆ జగన్నాథ, బలదేవ, సుభద్ర యొక్క విగ్రహాలు అక్కడ ప్రతిష్టాపనయ్యాయి. మనకి ఇంద్రద్యుమ్న అనే ఒక మహారాజు గారు ఉండేవారు అనమాట. ఆయనకి ఒక కోరిక ఉండేది, స్వామిని నేను చూడాలి, ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి. అయితే ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక చాటింపు వేయించారు, ఎవరైనా ప్రత్యక్షంగా భగవంతుని చూసిన వాళ్ళు ఉంటే మాకు చెప్పండి, వాళ్ళని మేము చక్కగా సత్కరించి ఆ ప్రదేశంలో మేము కూడా భగవంతుని దర్శనం చేసుకుంటాము అని అన్నారనమాట. అయితే అప్పుడే ఆ రాజ్యానికి ఉత్కల ప్రదేశం, ఉత్కల అంటే ఇప్పుడుండే ఒరిస్సా, అక్కడ నుంచి ఒక సాధువు వచ్చి, అయ్యా నేను ఉత్కల ప్రదేశంలో నీలాచలం అనే దగ్గర భగవంతుని దర్శనం చేసుకున్నాను అని చెప్తారనమాట. అయితే సరే అని ఈయన తన యొక్క మంత్రుల్ని ఇచ్చి పంపిస్తారు, ఆ ఉత్కల ప్రదేశంలో ఎక్కడున్నారో ఈ స్వామిని ఎతికి చూపించండి అనేసరికి అక్కడ ఒక అద్భుతమైన మంత్రి అనమాట. ఆయన బయలుదేరుతారు చక్కగా ఆ ప్రదేశాన్ని వెతకడానికి. వెళ్ళి ఈ ఉత్కల ప్రదేశం ఎక్కడ, ఈ శబర జాతికి సంబంధించిన వాళ్ళు ఆ స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నారనమాట. విద్యాపతి అనే ఈయన బయలుదేరారు ఎతకడానికి. అలా అడ్రస్ కనుక్కుంటూ ఈ శబర జాతికి వచ్చేసారు. ఒక ట్రైబల్ పీపుల్ అనమాట వాళ్ళు. అక్కడికి వచ్చేసరికి ఈయన తెలిసింది, ఇక్కడ వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా చూపించే వాళ్ళు కాదనమాట. అయితే ఏం చేశారు ఆయన, ఈ శబర జాతికి సంబంధించిన ఎవరైతే రాజు ఉన్నారో వాళ్ళ యొక్క కుమార్తెని వివాహం చేసుకుంటారు. ఆవిడ పేరు లలిత. అయితే ఈ విశ్వవసు యొక్క కుమార్తె అయిన లలితను వివాహం చేసుకొని, ఇప్పుడు అల్లుడు గారు అడిగితే చెప్పించాలి కదండి, కొన్ని రోజులు అయిపోయాక నాకు కోరిక ఉంది అని అడుగుతారనమాట. ఏంటి అని అంటే, మీరు ప్రతి నిత్యము కూడా వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటారు కదా, ఆ స్వామిని చూడాలని ఉంది అని అంటారు. అయితే సరే అని తప్పకుండా తీసుకెళ్తాను, కానీ ఎక్కడికి వెళ్తున్నానో ఆ ప్రదేశాన్ని మాత్రం మీకు చూపించాను అని ఏం చేస్తారంటే, కళ్ళకి గంతులు కట్టేస్తారు. విద్యాపతికి గంతులు కట్టేసి తీసుకెళ్ళిపోతారు. అయితే ఈయన ఏం చేస్తాడంటే, చాలా తెలివిగా ఒక ఆవాలు ఒక చిన్న సంచిలో కట్టుకొని దానికి చిన్న హోల్ పెడతారనమాట. పెట్టేసరికి ఆ ఆవాలు ఇలా సంచిలో ఇలా నడుముకి పెట్టుకుంటారు. ఒక్కొక్క ఆవాలు ఇలా పడిపోతూ ఉన్నాయన్నమాట. వాళ్ళ వే అంతా కూడా, మార్గం అంతా వెళ్ళేసరికి అక్కడికి వెళ్తారు, చక్కగా దర్శనం చేసుకుంటారు. అద్భుతమైన దర్శనం కలుగుతుంది. నీల మాధవ రూపంలో భగవంతుడు అక్కడ ఉన్నారు. ఈ శబర జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అక్కడ చూస్తారు, ఆయన ఒక పక్షి ఇలా అని వచ్చి అక్కడ ఉండే కుండం లోపలికి వెళ్ళి ఇలా మునిగింది. వెంటనే వైకుంఠ స్వరూపంలో చతుర్భుజ రూపాలు తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతుంది అనమాట ఆ యొక్క పక్షి. అంత అద్భుతమైన ప్రదేశం. అక్కడ చూసేసరికి చాలా ఆనందిస్తారు. మా రాజుగారికి చెప్పాలి అని వెంటనే బయలుదేరి ఇంద్రద్యుమ్న మహారాజు గారికి చెప్తారు. చెప్తే మరి దారి ఎలా తెలియదు కదా అనేసరికి అప్పటికి ఈ ఆవాల నుంచి అన్ని చెట్లు వచ్చేస్తాయి, చిన్న మొలకలు వచ్చేసాయి అనమాట. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు గారిని పట్టుకొని ఈ విద్యాపతి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళేసరికి అక్కడ ఆ దర్శనం అనేది కలగదు. ఆ స్వామి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతారనమాట. ఇక్కడ విశ్వవసు బాధపడతారు, ఇంద్రద్యుమ్న మహారాజు కూడా చాలా బాధపడతారు. ఏం జరిగింది, ఎందుకు ఇలా స్వామి దర్శనం అంతర్ధానం అయిపోయింది అనగానే స్వామి ఇలా కళ్ళలో కనిపించి, అయ్యా నేను ఇంకొక అద్భుతమైన రూపంలో ఈ ప్రజలందరికీ కూడా దర్శనం ఇవ్వాలి అని అనుకుంటున్నా, కాబట్టి మీరు ఆయన ఒక యజ్ఞాన్ని చేస్తారనమాట. అందులో కనిపించి స్వామి చెప్తారు, ఒక పెద్ద చెక్క ముక్క ఇలా నీళ్ళల్లో ఆ సముద్రంలో వస్తుంది మీ దగ్గరికి, దానితో మీరు విగ్రహాలు చేయించండి అని చెప్తారనమాట. సరే అని ఇంద్రద్యుమ్న మహారాజు గారు దీన్ని తీసుకొచ్చి, కొన్ని రోజులకి భగవంతుడు చెప్పిన విధంగానే వచ్చేసింది. దాన్ని తీసుకొని చూసేసరికి ఎవరు చెక్కుతారు ఇక్కడ నుంచి విగ్రహాలు అనే లోపల విశ్వకర్మ
ఒక చాలా వృద్ధ బ్రాహ్మణుడి యొక్క రూపంలో వస్తాడనమాట. వచ్చి అయ్యా నేను చక్కగా చెక్కి పెడతాను, కానీ నేను బయటికి వచ్చేంత వరకు మీరు రాకూడదు అని చెప్తారు. ఈ కండిషన్తో లోపలికి వెళ్ళిపోతారు. గుండీచ అని అంటే ఈ యొక్క ఇంద్రదుమ్న మహారాజు గారి యొక్క భార్య. ఆవిడికి కొన్ని రోజులు అయ్యాక డౌట్ వచ్చింది, ఏంటి ఈ ముసలాయన లోపలికి వెళ్ళాడు, అసలు చెక్కుతున్నప్పుడు టక్ టక్ సౌండ్ అయినా రావాలి కదండి, ఏమీ వినిపించట్లేదు అని వెళ్ళి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అసలు ప్రశాంతంగా అసలు ఇంత వాయిస్ కూడా లేదనమాట. అయితే ఆవిడ అనుకుంది ఈయన చనిపోయాడేమో, ఏమైందో తెలియదు, కాబట్టి మనం విగ్రహాల్ని చూడాలి అని అంటే ఎలాగైనా సరే దీన్ని ఓపెన్ చేయాలి అని డోర్ ఓపెన్ చేయించేసాను. అయ్యో, ఓపెన్ చేయించేసరికి అక్కడ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర ఇన్కంప్లీట్ విగ్రహాలుగా మనకు కనిపిస్తున్నాయి, కానీ అలానే ఉండిపోయాయి అన్నమాట. అయితే ఇంద్రదుమ్న మహారాజు గారికి చాలా బాధేస్తుంది, అదేంటబ్బా ఇలా ఉండిపోయారు జగన్నాథుడు అనేసరికి జగన్నాథుడు సాక్షాత్తుగా కృష్ణుడు తన కలలో కనిపించి, ఈ విధంగానే నేను ఇక్కడ పూరి క్షేత్రంలో చక్కగా ఆరాధన చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు అడిగారు కదా కృష్ణుడు గుండె ఉందా అని, కృష్ణుడు గుండె కాదండి, సాక్షాత్తుగా కృష్ణుడే జగన్నాథుడిలా ఉన్నాడు అక్కడ. భగవంతుడికి భగవంతుడి యొక్క విగ్రహానికి తేడా లేదు. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, సనాతన ధర్మంలో విగ్రహారాధన లేదు. మీరు చూడండి, భగవంతుడే వచ్చి నా విగ్రహాల్ని చేయించింది అని చెప్తున్నారు. కాబట్టి మనం స్వామి యొక్క శ్రీ విగ్రహాన్ని ఆరాధన చేస్తుంటే అది సాక్షాత్తుగా భగవంతుణ్ణి ఆరాధన చేసినట్టే. మన సనాతన వైదిక సంస్కృతిలో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి మనకి విగ్రహారాధన అన్నిటికంటే శ్రేష్టమైన మార్గము అని చెప్పడానికి. కాబట్టి ఎవరైతే మీ దాంట్లో విగ్రహారాధన లేదు, విగ్రహారాధన అవసరం లేదు అనే వాళ్ళందరికీ కూడా జగన్నాథుడి యొక్క లీలే ప్రత్యక్ష ప్రమాణం. స్వామి సాక్షాత్తుగా తన విగ్రహాన్ని చేయించుకున్నారు. చేయించుకున్నాకండి ఒక అద్భుతమైన ఆలయాన్ని ఇంద్రదుమ్న మహారాజు గారు నెలకొల్పుతారు. చాలా పెద్ద కథ అండి అది, మీకు కొద్దిగా చిన్నగా చెప్తాను. అయితే ఈ ఆలయం వచ్చాక ఈ ప్రతిష్ఠ ఎప్పుడైతే చేస్తారో భగవంతుడు ఇంద్రదుమ్న మహారాజు గారిని అడుగుతారు, ఇంత నా కోసం సేవ చేసావు, ఇంత తపనగా నా ఆలయాన్ని కట్టించావు, ఇంత ప్రేమతో నన్ను ఆరాధన చేస్తున్నావు, నీకు ఏదన్నా కోరిక ఇవ్వాలనుంది, మీరు ఏదన్నా వరం కావాలి అని అంటే కోరుకోండి అని అంటారనమాట. అప్పుడు ఇంద్రదుమ్న మహారాజు గారు 3 కోరికలు కోరుకుంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా ఏ కోరికలు అవి అని? ఒకటి ఏంటి అని అంటే, అయ్యా నీ చేతులు ఎప్పుడు కూడా తడిగా ఉండాలి. అంటే ఏంటో తెలుసా, ఎప్పుడు కూడా తింటూ ఉండాలన్నమాట, భోజనం చేస్తూ ఉండాలి, స్వామి ప్రసాదాన్ని నైవేద్యాన్ని స్వీకరిస్తూ ఉండాలి. స్వీకరించి చేతులు కడుగుతారు కదండి, చేతులు కడుక్కోగానే ఇంకో నైవేద్యం రావాల్సిందే అక్కడికి ఇంకొకటి. కాబట్టి పూరి జగన్నాథ క్షేత్రంలో ఉండే ఒక విలక్షణమైన సాంప్రదాయం ఏంటి అని అంటే, ప్రతి నిత్యము కూడా భగవంతుడికి నైవేద్యం సమర్పణ చేస్తూ ఉంటారన్నమాట. పూరికి ఎంత మంది వెళ్తే అంత మందికి భగవంతుడి యొక్క మహాప్రసాదం అనేది లభిస్తూ ఉంటుంది. కొత్త మట్టి కుండలలో స్వామికి చేస్తూ ఉంటారనమాట నైవేద్యం. ఎంతో వేల మంది సేవకులు కేవలం భగవంతుడి యొక్క నైవేద్యాన్ని ఉండడానికి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఎంతో బాగుంటుందండి. పూరికి వెళ్ళి మీరు చూసారనుకోండి, అసలు ఆ వంటశాల, ఆ వంట గది లోపలికి వెళ్ళనివ్వరు, బయట నుంచి చూస్తే కట్టెల పొయ్యి మీద కొత్త కొత్త కుండలతో వాళ్ళందరూ కూడా తయారు చేస్తారు. అక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది, ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి వంటింట్లో అందించటము కొన్ని తరతరాలుగా చేస్తున్నారనమాట వాళ్ళ యొక్క వంశీకుల సేవ. కొన్ని వేల మంది పూరి ఆలయంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రతి నిత్యము కూడా భగవంతుడికి ఈ విధంగా నైవేద్యాలు అనేవి సమర్పణ అవుతుంది. అవందరినీ కూడా భక్తులకి పంచిపెడుతూ ఉంటారనమాట. ఇది మొట్టమొదటి కోరిక. రెండో కోరిక ఏంటి అని అంటే, అయ్యా నీ దర్శనం ఎప్పుడు కూడా భక్తులకి అవుతూ ఉండాలి. కాబట్టి పూరి క్షేత్రంలో జగన్నాథుడు చాలా కొద్దిసేపు మాత్రమే నిద్రపోతారు. మామూలు సమయంలో ఎప్పుడు కూడా దర్శనం. మీకు విషయం తెలుసా, అక్కడ విచిత్రం ఏంటి అని అంటే, స్వామికి అలంకరణ చేసేటప్పుడు కూడా భక్తులు దర్శనం చేస్తూ ఉంటారనమాట. స్వామికి అలంకరణ తీసేసి నెక్స్ట్ అలంకరణ వేస్తూ ఉంటారు, అయినా సరే భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. జనరల్ గా ఆలయంలో మనం చూసాం అనుకోండి, అలంకరణ అయిపోయాక కర్టెన్లు తీసి దర్శనం ఉంటుంది, కానీ పూరిలో ప్రతి నిత్యము దర్శనమే అనమాట. మూడో కోరిక ఏంటో తెలుసా అండి, నాకెప్పుడు కూడా పిల్లలు పుట్టకూడదు. అయితే ఎందుకు ఇంద్రదుమ్న మహారాజు గారు ఇలా అన్నారు అని అంటే, ఇప్పుడు నాకు పిల్లవాడు పుట్టాడు అనుకోండి, వాడు అంటాడు ఇది మా నాన్న కట్టించిన గుడి, వాళ్ళ పిల్లవాడు అంటాడు మా తాత కట్టించిన గుడి, దీనికి నేను అర్హుణ్ణి, నాకు స్పెషల్ దర్శనాలు కావాలి, నేను చెప్పింది జరగాలి. అయ్యా ఇది నీ గుడి, నీ భక్తుల గుడి, నీకు నీ భక్తులకి ఎవ్వరు మధ్యలో రాకూడదు, చక్కగా వాళ్ళందరూ నేను సేవ చేసుకోవాలి, కాబట్టి నా అనేవాడు ఉండాల్సిన అవసరం లేదు అని అన్నారండి ఇంద్రదుమ్న మహారాజు. ఇప్పుడు చూడండి, అంత భగవంతుడు వచ్చి మీ కోరికలు నెరవేరుస్తా అని అన్నప్పుడు ఇంద్రదుమ్న మహారాజు తన కోసం తాను ఏమన్నా అడిగాడా అండి?
అయ్యా నువ్వు బాగుండాలి, నువ్వు బాగా తినాలి, నువ్వు నీ భక్తులకి మంచిగా కృప చూపించాలి, నా అనేది ఉండకూడదు. నువ్వు నీ భక్తులు ఇద్దరు కూడా చక్కగా మీ పైన ప్రేమ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళ పైన ప్రేమ నువ్వు చూపించు. ఇది నిజమైన భక్తి అని అంటే జగన్నాథపురిలో ఉండి సాక్షాత్తుగా కృష్ణుడు, సాక్షాత్తుగా బలరాముడు, సాక్షాత్తుగా సుభద్ర. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. ఆ నీలాచలంలో ఉంది సాక్షాత్తుగా కృష్ణుడే. అయితే అక్కడ ఉండే సాంప్రదాయం, ఆ లోకల్ సాంప్రదాయం ప్రకారంగా నాభి బ్రహ్మ అని అంటారు. అది ఏంటో తత్వం ఇంకా అంత ఎవరికి కూడా తెలియదు, అదొక రహస్యం. నాభి బ్రహ్మ అది జగన్నాథుడి లోపల నుంచి ఇంకొక విగ్రహం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ అది ఏంటి అనే విషయాలు మనకి అంత క్లారిటీగా తెలియదు అనమాట. ఇంకో విషయం ఏంటి అని అంటే స్వామి యొక్క ఈ విచిత్రమైన లీలలు, ఈ విలక్షణమైన లీలలు ఎన్నో ఎన్నో ప్రదేశాల్లో ఉంటూ ఉంటాయి. కానీ జగన్నాథపురిలో ఉండే కృష్ణుడు, మనం ఆ నాభి బ్రహ్మ చేత కృష్ణుని జగన్నాథుని ఆరాధన చేయట్లేదు, జగన్నాథుడు కృష్ణుడు కాబట్టి ఆరాధన చేస్తున్నాం. ఆయన యొక్క మహిమలు, ఆయన యొక్క లీలలలో ఎన్నో రకాల రహస్యాలు, ఎన్నో లీలలు జగన్నాథపురిలో మనం వీక్షిస్తాం అనమాట. ఆ విగ్రహాలు కూడా ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ఇలా మారుస్తారు కదండి. అవునండి. వాటి గురించి కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి విన్నా కూడా. నిజమే, లీలలు చాలా భగవంతుడు ఉంటాయి. అక్కడ చెప్తారు ఏంటి అని అంటే భగవంతుడికి నిజంగా మారాల్సిన అవసరం లేదు. ఒకసారి భగవంతుడి యొక్క విగ్రహాన్ని మనం ఆరాధన చేస్తున్నాం మనస్సుతో ఆవాహన చేసి అని అంటే అక్కడ సాక్షాత్తుగా భగవంతుడు వచ్చి ఉన్నారు. ప్రాణ ప్రతిష్ఠ అని అంటారు, మీరు వినే ఉంటారు కదా. భగవంతుణ్ణి ఆ విగ్రహం లోపలికి ఆవాహన చేస్తామన్నమాట. చాలా మంది అంటారు మీరు రాయిని పూజ చేస్తున్నారు. నేను రాయిని పూజ చేయట్లేదండి, రాయి లోపలిని భగవంతుని ఆహ్వాన చేసి, ఇప్పుడు చూడండి ప్రేమ మీరు ఎవరి దగ్గరైనా ఉంది అని అనుకోండి, అయ్యా మీరు తప్పకుండా రావాలి మా దగ్గరికి అని అంటే మీరు వెళ్తారా లేదా? వెళ్తారా అండి? ఆహ్వానిస్తే ఖచ్చితంగా తప్పకుండా వెళ్తారు కదా. ప్రేమతో ఆహ్వానం చేస్తే తప్పకుండా వెళ్తారు కదా. మరి భగవంతుడు ప్రేమైక మూర్తి అన్నప్పుడు అంతటా ఉండే స్వామి ఆ రాయిలో ఎందుకు ఉంటారండి? అయ్యా స్వామి నిన్ను ఈ విధంగా నేను ఆరాధన చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు మనం ప్రేమతో ఆహ్వానం చేస్తే ఎందుకు స్వామి రాడండి కదా. కాబట్టి మనం ఆరాధన, ఆ శ్రీ విగ్రహాన్ని యొక్క ఆరాధన అనేది తప్పనిసరిగా చేయాలి. అందులో భగవంతుడు సాక్షాత్తుగా ఉన్నాడు. కాబట్టి ఆ స్వామిని అక్కడ చూస్తే నవకలేవరం అనే ఒక ఉత్సవం చేత ఎప్పుడైతే అధిక ఆషాఢ మాసం వస్తుందో అప్పుడు మారుస్తారనమాట విగ్రహాల్ని. ఒక కొత్త విగ్రహాలని చేయించి అందులో నుంచి ఈ నాభి బ్రహ్మని ఇందులోపల పెట్టి మిగతా ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా చేసేసి ఈ పురాణ విగ్రహాలన్నింటినీ కూడా తీసుకెళ్లి అక్కడ ఒక ఆలయంలోనే ఒక దగ్గర ఉంటుంది, ఒక ప్రదేశం ఉంటుంది అనమాట. అందులోపల వాళ్ళు పూజ చేస్తారనమాట. ఇది అక్కడ పూరిలో ఒక లోకల్ సాంప్రదాయంగా నడుస్తూ ఉంటుంది. అయితే ఒకళ్ళ దగ్గర నుంచి నేను విన్నాను, ఒక భక్తుల దగ్గర నుంచి. ఆయన అంటారు, భగవంతుడు అంటున్నారు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళతో, అయ్యా సాక్షాత్తుగా భగవంతుడి యొక్క విగ్రహాన్ని అయినా నేనైనా సరే ఒక రోజు ఎక్స్పైరీ, ఒక రోజు అయిపోతాను, ఆ కొత్త విగ్రహం రావాల్సి వస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఉండే మనుషులు అనుకుంటారట నేను ఎప్పటికీ జీవిస్తాను, నాకు అప్పుడు ఎప్పుడు ఎండ్ రాదు అని అనుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క ఆశల్ని, వాళ్ళ యొక్క కోరికల్ని వాళ్ళు నెరవేర్తిస్తూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యం అని అంటే మనం ఉండే వాళ్ళందరూ కూడా పక్కన ఉండే వాళ్ళు పోతున్నారు అని మనం గమనించినా సరే నేను మాత్రం పోను, నాకు మాత్రం ఎండ్ లేదు అని అనుకుంటారు. అవును. కాబట్టి జనాలకు చూపిస్తూ ఉన్నారట భగవంతుడు ఈ లీల మాధ్యమంగా అని కూడా ఒకళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను అనమాట. కాబట్టి జగన్నాథుడి యొక్క లీలలు అనంతం, అద్భుతం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా జగన్నాథ క్షేత్రాన్ని దర్శించండి, ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కాయండి. రథయాత్ర సమయం కాకుండా ఇంకా స్పెషల్ డేస్ ఉంటాయా స్వామి పూరిలో? పూరిలో ప్రతి నిత్యం కూడా ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. రథయాత్ర, దాంతో పాటు స్నాన పూర్ణిమ అని చేస్తారనమాట. స్నాన పూర్ణిమ జగన్నాథుడి యొక్క బర్త్డే అని అంటారు. అయితే ఆ స్నాన పూర్ణిమ రోజు ఏం చేస్తారు అంటే భగవంతుడికి ఎన్నో వందల కలశాలతో అభిషేకం చేస్తారు. దాని తర్వాత భగవంతుడికి జ్వరం వస్తుంది. ఎందుకంటే అన్ని చల్లటి నీళ్ళతో స్నానం చేసేసరికి వాళ్ళకి జ్వరం వస్తుంది అని చెప్పి 15 రోజులు దర్శనం ఉండదన్నమాట. అనవసర కాలము అని అంటారు. దాంట్లో ఇప్పుడు చూడండి ఇక్కడ విద్యాపతి అనే మంత్రి గురించి మనం తెలుసుకున్నాం కదా. వాళ్ళ యొక్క పరంపర వాళ్ళందరూ కూడా భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. విశ్వవసు అనే శబర జాతికి చెందిన వాళ్ళు కూడా భగవంతుడికి ఆలయంలో సేవ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ అనవసరం అనే సమయం వస్తుందో అక్కడ
ఈ శబర జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్నాథుడికి ఆ అరణ్యంలో దొరికే మూలికలతో మెడిసిన్స్ తయారు చేసి ఆయనకి ఇస్తూ ఉంటారన్నమాట. అయితే అప్పటికి ఆ భగవంతుడికి జ్వరం వస్తుంది అని చెప్తారు. ఎన్నో అద్భుతమైన పదార్థాలను కలిపి స్వామికి ప్రతినిత్యం నివేదన చేస్తూ వాళ్ళు ఆ జ్వరాన్ని తగ్గిస్తూ ఉంటారన్నమాట. ఇది భగవంతుడు చేసే ఒక లీల, తన భక్తుల యొక్క సేవని బాగా స్వీకరించడానికి అన్నమాట. ఒక డాక్టర్ కి చాలా డౌట్ వచ్చిందండి, నిజంగా జగన్నాథుడికి జ్వరం వస్తుందా, వీళ్ళు ఏం చెప్తున్నారు అని. అయితే ఆయన ఎప్పుడైతే ఇలా ఒక పండితుడు ముందు, ఆ పూజారి ముందు అన్నాడో ఆయనకు చాలా కోపం వచ్చేసింది అనమాట. చెయ్యి పట్టుకుని డాక్టర్ని డైరెక్ట్ గా టెంపుల్లో ఎప్పటికీ దర్శనం ఉండదు ఆ 15 రోజులు, అయినా సరే నన్ను పట్టుకొని తీసుకెళ్లిపోయారు. చెక్ చేయి మా జగన్నాథుడిని అని థర్మామీటర్ పెట్టంగానే థర్మామీటర్ టప్ అని పేలిపోయింది అనమాట అక్కడ. అప్పుడు వెంటనే డాక్టర్ సాష్టాంగ నమస్కారం చేసి జగన్నాథుడికి, అయ్యా నన్ను క్షమించండి, మీ పట్ల అపరాధం చేశాను అని ప్రార్థన చేసిన సంఘటన కూడా ఇటీవల జరిగిందనమాట. కాబట్టి జగన్నాథుడు భగవంతుడు ఆలయంలో ఉండే భగవంతుడైనా మన ఇంట్లో ఉండే స్వామి అయినా సరే సాక్షాత్తుగా భగవంతుడు, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. ప్రభుజీ, కృష్ణ భగవాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు వారి వారసులు ఇప్పటికీ ఉన్నారా అని అంటారు. ఎందుకంటే శ్రీరాముని వారసులు అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమందిని ఇలా చూపిస్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తరతరాలుగా ఇలా వస్తూ ఉన్నారు, వీళ్ళంతా కూడా శ్రీరాముని వంశస్థులు అని చెప్పి. అలా శ్రీకృష్ణుని వంశస్థులు ఉన్నారా ఇప్పటికీ? ఉంటే ఎక్కడున్నారు? ఒకవేళ లేకపోతే ఎందుకు లేరు? మనకి కృష్ణుడి గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి అనంటే మనం చదవాల్సిన పుస్తకం శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతంలో భగవంతుడి యొక్క అవతారం నుంచి భగవంతుడి యొక్క అవతార పరిసమాప్తి వరకు అంతా కూడా చక్కగా వివరించి ఉన్నారు శ్రీమద్ భాగవతంలో. ఇటీవలే మేము భాగవతం గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాం అనమాట. అందులో 9వ స్కందంలో చెప్తారు భగవంతుడి యొక్క చంద్రవంశం. రాముడు సూర్యవంశం, కృష్ణుడు చంద్రవంశం. వాళ్ళందరి గురించి చెప్తూ ఉంటారు. కృష్ణుడు, దాని తర్వాత వాళ్ళ యొక్క వంశాన్ని, దాని తర్వాత 12వ స్కందంలో కూడా ప్రస్తావన ఉంది కృష్ణుడు తర్వాత ఎవరెవరు ఉన్నారు అని. కృష్ణుడి యొక్క వంశంలో మనకి చిట్ట చివరిగా కొన్ని వజ్రనాభుడు అనే ఒక మహారాజు గారి గురించి ప్రస్తావన ఉంటుంది. ఆయన సాక్షాత్తుగా కృష్ణుడి లాంటి విగ్రహాలను తయారు చేయించి బృందావనంలో ప్రతిష్టాపన చేస్తారనమాట. ఇప్పుడు మనం బృందావనం వెళ్తే అక్కడ చాలా మటుకు కృష్ణ విగ్రహాలన్నీ కూడా తన వంశంలో వచ్చిన వజ్రనాభుడు అనే మహారాజు గారు చేయించి అక్కడ ప్రతిష్టాపన చేశారు. సుఖదేవ గోస్వామి భాగవతం చెప్తూ ఉన్నారు కదా, కృష్ణుడి యొక్క ఆ పరంపరనంతా కూడా చెప్తూ వజ్రనాభుడు తర్వాత కొన్ని పేర్లు చెప్పి దాంతో పరంపరను ఆపేస్తారనమాట. కొంతమంది ఏం చెప్తారు అని అంటే, ఈ సూర్యవంశ చంద్రవంశానికి సంబంధించిన రాజులు తపస్సు చేస్తూ ఉంటారు ఎక్కడో, మళ్ళీ కృతయుగం వచ్చాక మళ్ళీ ఆ చంద్ర సూర్య వంశాలను ముందుకు తీసుకెళ్తారు అని కూడా చెప్తారు. కానీ భాగవత ప్రస్తావన మాత్రం మనకి ఇప్పుడు మనం ఉన్న సమయం కలియుగంలో 5000 సంవత్సరాల్లో మనం ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఈ సుఖదేవ గోస్వామి ప్రస్తావన చేసిన భాగవతం యొక్క పరంపర మనకంటే ముందు ఒక 2000 సంవత్సరాల ముందే అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది ప్రస్తావన భాగవతంలో లేదు. కాబట్టి కొంతమంది అంటారు వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు, మళ్ళీ కృతయుగం తర్వాత మళ్ళీ ఆ 2 పరంపరలు ముందుకు తీసుకెళ్తారు అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తూ ఉంటారనమాట. కానీ నిజమైన వారసులు కృష్ణుడికి ఇప్పుడు ఉన్నారా అని అంటే ఉన్నారు. ఎవరో తెలుసా అండి? స్వామిని సేవించే వాళ్ళు, స్వామి భక్తి చేసేవాళ్ళు. గోపికలందరూ కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తూ తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం. వాళ్ళంటారు భగవంతుడి యొక్క కథలను, భగవంతుడి యొక్క వైభవాన్ని ఎవరైతే ప్రపంచంలో నలుమూలలా చెప్తూ ఉన్నారో వాళ్ళు కృష్ణుడికి అత్యంత దగ్గరైన వాళ్ళు అని చెప్తారనమాట. కాబట్టి ఎవరైతే ఆ భగవత్ తత్వాన్ని ఇప్పటికీ కూడా అర్థం చేసుకొని మనందరికీ అందిస్తున్నారో వాళ్ళు నిజమైన కృష్ణ వారసులు అనమాట. రక్షతాం సర్వలోకస్య స్వజనస్య పరిరక్షిత అని భగవంతుడి గురించి చెప్తారు. స్వజనస్య అనంటే తనదైన వాళ్ళు. ఎవరు అనంటే తనని ఆశ్రయించే వాళ్ళు, తన భక్తి చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పటికీ కూడా కృష్ణుడి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎవరి దగ్గర నుంచి తెలుసుకుంటున్నాం? అటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఆ కృష్ణుడి యొక్క పరంపరకి చెందిన వాళ్ళే, వారి వారసులుగానే చూడాలంటారు. ప్రభుజీ, ద్వారక గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇప్పటికీ అసలు ద్వారక నగరం ఉండేదా, ఉంటే ఎలా ఉండేది అని అంటారు.
అసలు ద్వారక లేదు, అలాంటి పట్టణాలు ఏవి లేవు, వాటి గురించి ఏదో చెప్తారంతే అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ సముద్రంలో ద్వారకకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని కొన్ని పిక్చర్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అసలు ద్వారకా నగరం ఉండేదా? ఉంటే గనక ఎందుకు మునిగిపోయింది? మునిగిపోయేలాగా శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు నిర్మించారు? అసలు ఆ ప్రజలంతా ఏమైపోయారు? ఇవి చాలా సందేహాలు. ఏం చెప్తారు? అయితే ద్వారక గురించి మీరు ప్రశ్న అడిగారు. ద్వారక కృష్ణుడు బృందావనంలో ఉండేవారు. కంస సంహారం కోసం మథురా నగరానికి వచ్చారు. మథురలో బ్రహ్మాండంగా వైభవంగా అందరూ కలిసి ఉంటున్నారు. జరాసంధుడు అనే ఒక రాజు చాలా సార్లు మథురా నగరాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారన్నమాట. ఎన్నోసార్లు యుద్ధానికి వచ్చారు. అయితే చాలా మంది ఏమనుకుంటారు అని అంటే జరాసంధుడికి భయపడి కృష్ణుడు ద్వారకకి వెళ్ళారు అని అనుకుంటారు, కానీ నిజం కాదండి. కృష్ణుడు తన యొక్క ద్వారక ఆ మథురా వాసులందరినీ కూడా ఒక ప్రైవేట్ ప్లేస్ కి తీసుకెళ్ళాలి, అక్కడ వాళ్ళందరితో చక్కగా లీలలు చేస్తూ తన ఐశ్వర్యాన్ని ప్రకటింపజేయాలి అని స్వామి నిశ్చయం చేసుకున్నారనమాట. మీకు ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాలలో మీరు చూస్తే సగం విల్లా వాటర్ లోపల సగం పైన ఉంటుంది. అలాంటివన్నీ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటాయి అన్నమాట. అయితే అలా భగవంతుడు కూడా తమ వాళ్ళందరినీ కూడా ఒక మంచి ఫ్యాసినేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని అనుకున్నారు. ఒక రాత్రిలో ద్వారకా నగరాన్ని నిర్మించేశారు. తన యొక్క ఐశ్వర్యం అటువంటిది. భగవంతుడు అంటే మామూలు కాదండి. ఒక రాత్రిలో ద్వారకా నగరం మొత్తం కూడా రాత్రిపూట మథురలో పడుకున్న వాళ్ళు ప్రొద్దున పూట ద్వారకలో లేశారు. నగరంలో ఉండే ప్రజలందరినీ కూడా రాత్రికి రాత్రి షిఫ్ట్ చేయించేశారనమాట భగవంతుడు. అయితే చక్కగా ఆ ద్వారకా నగరం గురించి చెప్తారండి భాగవతంలో, మహాభారతంలో. మీరు చూస్తే అసలు 8 నుంచి 9 లక్షల బంగారు భవనాలు ఉండేవట ద్వారకలు. అసలు రాసి పోసిన ఐశ్వర్యం ద్వారక. అంత అందం, అంత వైభవం ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడ ఉండేది కాదు. అంత అద్భుతమైన నగరాన్ని నిర్మించారు కృష్ణుడు అన్నమాట. అయితే ఇక్కడ నుంచి జరాసంధుడు అపరెంట్ గా చూస్తే మనం జరాసంధుడు యొక్క ఆ సైన్యాన్ని దాడికి ఈయన అక్కడికి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ఎందుకు అనంటే జరాసంధుడు చివరిసారికి వచ్చినప్పుడు కృష్ణుడు బలరాములు ఇద్దరూ కూడా పారిపోతారు. చాలా మంది ప్రపంచంలో ఈ విషయాన్ని కూడా కృష్ణుడిని అడుగుతూ ఉంటారనమాట. ఏ కృష్ణ, ఈయన భయపడి పారిపోయారు జరాసంధుడి యొక్క యుద్ధం నుంచి అని. ఇంకో విషయం తెలుసా అండి, కృష్ణుడు ఏం చేసినా తనకి వైభవమే. కృష్ణుడు యుద్ధం నుంచి పారిపోతే ఆయనని రన్ చోడ్ రాయ్ అని పిలుస్తారనమాట. ద్వారకలో డాకోర్ ద్వారక అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఆయన భగవంతుడి పేరే రన్ చోడ్ రాయ్ అని, అంటే యుద్ధాన్ని వదిలేసి పారిపోయిన వాడు. అక్కడ లైన్లు కట్టి భగవంతుడికి దర్శనం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మానవ మాత్రం ఏమైనా చేసామనుకోండి మనకి అది గొప్పతనాన్ని తెచ్చిపెట్టదు. కానీ కృష్ణుడు ఏం చేసినా, ఆయన వెన్నదంగతనం చేశారనుకోండి ఆయన మక్కన్చోడ్ అయ్యారు. ఇక్కడ యుద్ధం నుంచి పారిపోయారు అనుకోండి రంచోడ్ రాయ్ అయ్యారు. గోవర్ధనాన్ని ఎత్తారనుకోండి గిరిధరుడు అయ్యాడు. గోవులను పాలించాడు అనుకోండి గోపాలుడు అయ్యాడు. ఆయన ఏది చేసినా లీల, ఆయన చేసేదే దానికోసం. నేను ఏం చేసినా సరే అందరూ కూడా అనుకుంటారు మా కృష్ణ బలరాములు పరిగెత్తిపోతున్నారు అని ఎక్సైటింగ్ గా చూస్తారనమాట. ఏమైంది అంటే జరాసంధుడు తన యొక్క సైన్యం మొత్తం కూడా వేసుకొని కృష్ణ బలరాములు వెనకాల పడతారండి. అయితే అక్కడ ప్రహసన అనే ఒక పెద్ద పర్వతం, చాలా పెద్దదన్నమాట, దాని పైకి ఎక్కేస్తారు. అప్పుడు ఈయన జరాసంధుడు అనుకుంటారు మంచి పని అయింది, వీళ్ళిద్దరు ఈ పర్వతం పైకి వెళ్ళిపోయారు, చుట్టూ కూడా మంట పెట్టిచ్చేస్తాడు అనమాట. ఆ పర్వతం చుట్టూ కూడా ఈ పర్వతంలో కాలిపోతారు ఈ కృష్ణ బలరాములు ఇద్దరు అని. అయితే ఏం చేస్తారు తెలుసా, ఎప్పుడైతే ఆ మంట ఇలా పైకి వస్తుందో కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఎన్నో యోజనాలు పొడవున్న ఆ పర్వతం పై నుంచి లాంగ్ జంప్ చేస్తారు. అమ్మో, పర్వతం నుంచి కిందకి హ్యాపీగా సేఫ్ ల్యాండింగ్ అయ్యి మళ్ళీ వాళ్ళు ద్వారకా నగరానికి వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో మనకి చాలా మంది భగవంతులు దొరుకుతూ ఉంటారు ఈ కలియుగంలో. మెయిన్ గా వాళ్ళకి చెప్పాల్సింది ఒక టెస్ట్, మీరు బిల్డింగ్ మీద నుంచి కిందికి దూకండి, మీ కాళ్ళు చేతులు ఇరగకపోతే అప్పుడు మనం భగవంతుడిగా యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే కలియుగంలో బీపీ షుగర్ ఉన్న భగవంతులు, దగ్గే భగవంతులు, నేను భగవంతుని అంటారనమాట. కానీ కృష్ణ బలరాముల యొక్క లీలల్లో మేము చూస్తాం ఎప్పుడు కూడా యశోదమ్మ ఒక రోజు కృష్ణుని హాస్పిటల్ కి తీసుకెళ్ళినట్టుగాను, ఏదన్నా మెడిసిన్ వేసినట్టుగాను ఎక్కడా కూడా లేదనమాట. అది భగవంతుడి యొక్క లక్షణం. ఆయన భగవంతుడు, మనందరం జీవులం. అయితే
ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేశారంటే కృష్ణుడికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించింది కేవలం తన భక్తులకి ఒక ఎక్స్క్లూజివ్ ప్రదేశాన్ని అందించాలి, వాళ్ళతో చక్కగా లీలలు చేయాలి అని ఆ ద్వారకా నగరాన్ని నిర్మించారు. అయితే ద్వారకా నగరంలో ఉండే వాళ్ళు ఎవరు, ఆ యదుకులంలో ఉండే వాళ్ళు ఎవరు అని అంటే సాక్షాత్తుగా నిత్య ద్వారక భగవంతుడి యొక్క లోకం నుంచి అవతరించిన వాళ్ళే అన్నమాట. అందరూ కూడా భగవంతుడి యొక్క అవతార పరిసమాప్తి జరిగిపోతుంది అన్నప్పుడు వాళ్ళు కూడా స్వామి యొక్క లోకానికి వెళ్ళాలి కదా. అందుకోసం స్వామి ఏం చేశారు అని అంటే ఆ ద్వారకా నగరాన్ని మొత్తం కూడా సముద్రంలో తీసుకెళ్లిపోయేటట్టుగా ఒక ఆలోచన చేశారు అని మనం వింటాం. కానీ ఇప్పటికీ కూడా మనం వెళ్తే ద్వారక కనిపిస్తుంది మనకి, సముద్రంలో కూడా ఉంది, మనం చూస్తాం. మీరు చెప్పినట్టుగా ఒక ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్కవేట్ చేశారు అని మనకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఆ వీడియోని కూడా ఇప్పటికీ మనం చూస్తాం, చిన్నగన్నప్పటి నుంచి చూస్తాం. అయితే విచిత్రం ఏంటి అని అంటే వాళ్ళ డాటర్ మా ఆశ్రమానికి వచ్చారనమాట కొన్ని నెలల ముందు. ఆవిడతో మేము చాలాసేపు మాట్లాడాం. వాళ్ళ నాన్నగారికి ఎలా ఈ యొక్క ఐడియా వచ్చింది, కృష్ణుడు ఎలా స్ఫూర్తిని కలిగించారు, ఎలా ఎక్స్కవేషన్లో ఎన్ని భగవంతుడి యొక్క అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ తండ్రి గారికి కలిగాయి అనే విషయాలన్నీ కూడా వాళ్ళ డాటర్ మాతో పంచుకున్నారనమాట. ఏం చెప్పారండి? అయితే ఆవిడ చెప్తున్నారు ఎలా వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే ఈ భాగవతం వాళ్ళు చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నారో తప్పకుండా ఈ ద్వారకా నగరాన్ని నేను ఎలాగైనా సరే ప్రకాశింపజేయాలి అని ఒక దీంతో చాలా సార్లు ప్రయత్నం చేశారట. ఆయనకి సరైన హెల్ప్ వచ్చి వాళ్ళ యొక్క సరైన టీం తయారయ్యి వాళ్ళ లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే ఎన్ని అద్భుతాలు. ఆ సముద్రంలో ఉండే ద్వారక ఎలాగైతే శాస్త్రంలో కృష్ణుడి యొక్క ద్వారక ఎలా ఉందో అలానే వాళ్ళకి ఆ ద్వారక లోపల కనిపించింది అనమాట. ఏ ఆనవాళ్ళు ఏ చిహ్నాలు ద్వారకా నగరంలో ఉండేవో అవన్నీ కూడా ఆ సముద్రంలో కనిపించాయి. కాబట్టి భగవంతుడు ఉండేవాడా, కృష్ణుడు రాముడు ఉండేవాడా అనే వాళ్ళందరికీ ప్రశ్న. రాముడు ఉన్నాడా అంటే రామసేతు ఉంది, కృష్ణుడు ఉన్నాడా అంటే ద్వారక ఉంది. కాబట్టి భగవంతుడు విలక్షణమైన రూపంతో విలక్షణమైన లీలలు. ఇప్పుడు చూడండి, మనం ఒక ప్రదేశానికి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మన బట్టలు, ఇంకొంతమంది అయితే వాళ్ళు తినే వాటర్ బాటిల్ అన్నీ కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక ఒక ప్రదేశంలో ఉంటాను 2-3 రోజుల తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ అన్ని సామాన్లు చదువుకొని ఆ సూట్ కేసుని మూసుకొని మనతో పాటు తీసుకెళ్తాం. అంతేనా? భగవంతుడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తన పార్షదులు తన లోకం అంతటితో ఇక్కడికి వస్తారు, మళ్ళీ తీసుకెళ్ళిపోయేటప్పుడు అందరినీ తీసుకెళ్లి పైకి వెళ్ళిపోతారు. భగవంతుడి యొక్క అవతార పరిసమాప్తి జరిగినప్పుడు ఆ ద్వారకా వాసులందరూ కూడా ఎవరైతే భగవంతుడితో పాటు భగవత్ పార్షదులు వచ్చారో వాళ్ళందరూ కూడా నిత్య ద్వారక నిత్య లీలలోకి ప్రవేశించారు. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఇది ధర్మ సూక్ష్మం. భగవంతుడు ఎప్పుడైనా అవతారం స్వీకరించినప్పుడు భగవంతుడి యొక్క లోకం నుంచి వాళ్ళ యొక్క పార్షదులు వస్తారు. అందులోపల స్వర్గలోకం నుంచి దేవతలందరూ కూడా అడవుతారు అనమాట ఒక అంశ రూపంలో. మనం పంచ పాండవులు చూస్తాం కదా, పాండవులు ఒక్కొక్క దేవత యొక్క అంశము అని కూడా మనం వింటూ ఉంటాం. ఇంద్రుడు, తర్వాత యముడు, దాని తర్వాత అర్జునుడి యొక్క అంశం ఇంద్రుడి ద్వారా, యుధిష్ఠుడి యొక్క అంశం ఏమో యమధర్మరాజు ద్వారా, దాని తర్వాత భీముడి యొక్క అంశం ఏమో సాక్షాత్తుగా వాయుదేవుడి ద్వారా అని మనం వింటూ ఉంటాం. చాలా మంది ప్రశ్నిస్తారు, అయ్యా కృష్ణుడి యొక్క భక్తులు పాండవులు వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారేంటి అని అంటే, వాళ్ళు స్వర్గానికి వెళ్తూ వాళ్ళ దేవతా పోర్షన్స్ ని డ్రాప్ చేసి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారనమాట. కాబట్టి కృష్ణుడి యొక్క అవతార లీలలలో ఎవరైతే ద్వారకావాసులు వచ్చారో వాళ్ళందరూ కూడా ద్వారకకి వెళ్ళిపోయారు. ఎవరైతే దేవతలు వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా వాళ్ళ పరిసమాప్తి వాళ్ళు చేసుకున్నారనమాట. ఎందుకు అంటే అండి, యదు వంశాన్ని నాశనం చేసే వాళ్ళు ఇంక ఎవ్వరికి సాధ్యం కాదు. వాళ్ళు కానీ స్వర్గలోకానికి వెళ్ళాలంటే వాళ్ళ లోపల వాళ్ళే కొట్లాట పెట్టుకోవాలి. అందుకు ఆ విధంగా ఆయన ఒక చిన్న లీల తయారు చేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. కృష్ణుడు కూడా అవతార పరమసమాప్తి చేస్తారనమాట. కృష్ణుడు మరణించడు, మనం పుడతాం, మనం మరణిస్తాం. కృష్ణుడు అవతరిస్తారు, కృష్ణుడు అవతార పరిసమాప్తి చేస్తారు. ఇప్పుడు ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఈ రోజు సూర్యుడు పుట్టాడు, సాయంత్రం పూట సూర్యుడు వెళ్ళిపోయినప్పుడు సూర్యుడు చనిపోయాడు అంటావా? అలానే భగవంతుడు ఈ లోకంలో ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఎప్పుడైతే స్వామి అస్తమిస్తాడో తన పార్షదులందరూ కూడా వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళందరూ కూడా నిత్య లీలలోకి ప్రవేశిస్తారు. ప్రభుజీ, శ్రీకృష్ణ భగవానుడి లీలలు అనంతమైనవి. అవి చిన్నప్పటి నుంచి ఆయన ఎదుగుతున్న క్రమంలో వారు పెద్ద అయిన తర్వాత కురుక్షేత్రం వరకు కూడా, అప్పుడు గీతను బోధించినప్పటి వరకు ప్రతిదీ చాలా మనకి వింతగా ఉంటాయి. అనుభవపూర్వకంగా మనం చాలా విషయాలు కూడా తెలుసుకుంటాం వాటి గురించి. ఇవన్నీ బాగానే ఉంటాయి. ప్రత్యేకంగా కృష్ణుడి గురించి మాట్లాడేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి ఇంతమంది భార్యలా అని అంటూ ఉంటారు.
ఆ మాటకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిజంగా అంతమంది భార్యలు ఉన్నారా? కృష్ణుడికి ఎంతమంది భార్యలు అనే ప్రశ్నకి సమాధానం, కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉన్నారు. అమ్మో. భగవంతుడికి ఇన్ని వివాహాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వెనకాల ఒక చిన్న కథ ఉంది, ప్రస్తావన చేస్తాం. నరకాసురుడు గురించి మనం వింటాం కదండి. అయితే నరక చతుర్థి అని దీపావళి ముందు రోజు మనం చేసుకుంటూ ఉంటాం. అవును. ఈ నరకాసురుడు ఏం చేశారు అంటే 16,100 మంది రాకుమార్తెలను తన యొక్క చెరసాలలో బంధించి పెడతాడనమాట. అయితే భగవంతుడి యొక్క అవతారం యొక్క ప్రయోజనం ఏంటి? ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అక్కడ ఆయన ధర్మాన్ని స్థాపన చేస్తారు, ఆ ధర్మాన్ని తొలగించేసి. అయితే కృష్ణుడికి ఎప్పుడైతే ఇలా ఒక భగవంతుడండి ఎక్కడైనా సరే తను ఎలా రక్షిస్తాడు భక్తులని అనేది ఈ లీలలో కనిపిస్తుంది. తన భక్తులు ఒక స్త్రీ అవమానాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా తట్టుకోడండి. ఎప్పుడైతే ఆ హస్తినాపురంలో ద్రౌపదీదేవి యొక్క అవమానం జరుగుతుందో భగవంతుడు అన్లిమిటెడ్ సారీ అందించారనమాట. అవును. చీరను అందించేసి ద్రౌపదీదేవిని కాపాడారు. అలా ఇక్కడ వీళ్ళందరినీ కూడా నరకాసురుడు బాధ పెడుతున్నారు అని తెలుసుకొని గరుడ్మంతుడి పైన సత్యభామాదేవిని వేసుకొని అక్కడికి వస్తారనమాట. నరకాసుడిని సంహరించేస్తారు భగవంతుడు. ఎప్పుడైతే తన యొక్క భగవంతుడి లోపల ఇంకొక విశిష్టత తెలుసా అండి? ఎవరినైనా సంహరించారనుకోండి ఒక దుష్టుడితో, ఆయన రాజ్యాన్ని ఆయన తీసుకోరండి, ఆయన ఐశ్వర్యాన్ని ఆయన ముట్టుకోరు. నరకాసుడి యొక్క కుమారుణ్ణి ఆ రాజ్యానికి రాజు చేసేస్తారనమాట. అప్పచెప్పి ఈ యొక్క రాజ్యంలో వెళ్తూ ఉండగా ఈ 16,100 మంది రాకుమార్తెలను చూస్తారనమాట. అయితే అప్పుడు వాళ్ళందరూ ఒకటే ఒక స్వరంతో కృష్ణుడికి ప్రార్థన చేస్తారు. కృష్ణుడిని చూశాక, అయ్యా మేమందరం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మీరు మాకు భర్తగా కావాలి అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. దాని తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా ఈ సమాజం మేము బయటికి వెళ్ళిపోయి ఇన్ని రోజులు ఈ నరకాసుడి యొక్క చెరలో ఉండాక మమ్మల్ని ఎవరు స్వీకరిస్తారు? ఎవరినైనా భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడండి, ఆయన వదిలిపెట్టరు. ఎవరైనా సరే నేను కృష్ణ నువ్వు నాకు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కృష్ణుడు లభిస్తాడు. ఇది స్వామి ఈ లీల ద్వారా చూపిస్తున్నారు. 16,100 మంది అనుకున్నారు మనసులో, కృష్ణ నువ్వు నాకు భర్తగా కావాలి అని అనుకుంటే స్వామి 16,100 మందితో వివాహం చేసుకున్నారు. కేవలం వివాహం చేసుకోలేదండి, 16,100 మంది భార్యలకి ఒక్కొక్కళ్ళకి బంగారు భవనాలు, కోటలు స్వామి ఒక్కొక్క భార్యకి ఇచ్చారు. దాంతో పాటు స్వామి చేసింది ఏంటో తెలుసా? 16,108 స్వరూపాలతో ఒకటేసారి అందరి భవనాలలో కూడా స్వామి ఉంటూ ఉండేవారు. అంతేకాని ఒకరోజు రుక్మిణితో, ఒకరోజు సత్యభామతో, ఒకరోజు నగ్నజిత్తితో, ఒకరోజు మిత్రవిందతో కాదు, అందరి రాణులతో ఒకటేసారి ఉండాలి. ఇది భగవంతుడు అంటే. నేను ఇప్పుడు ఈ స్టూడియోలో షూటింగ్ చేస్తూ, పైన ఇంకో స్టూడియోలో షూటింగ్ చేస్తూ, పక్కనున్న స్టూడియోలో షూటింగ్ చేస్తూ అలా చేయగలుగుతామా అండి? అలా చేస్తే ఇంకా బ్రహ్మాండం కదండి. నాకు గంట లోపల అన్ని అయిపోతాయి. మీరు అడగాల్సిన ప్రశ్నలన్నీ మీరు 3 స్టూడియోలలో, కెమెరామ్యాన్స్ అందరూ కూడా అన్ని స్టూడియోలలో ఉండొచ్చు. అది భగవంతుడికి మనకి ఉన్న తేడా అదే. కాబట్టి భగవంతుడి యొక్క తత్వం, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క లీల అటువంటిది. ఒకసారి నారదుడు ద్వారకలో కృష్ణుడు ఏం చేస్తున్నాడు చూడడానికి వచ్చాడనమాట. రుక్మిణీ భవనంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించేసరికి మొత్తం వజ్రాలు, మాణిక్యాలు, వైడూర్యములు, బంగారంతో పొదిగిన భవనం రుక్మిణీదేవిది. అందులోపలికి వెళ్ళేసరికి కృష్ణుడు, రుక్మిణీదేవి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అక్కడి నుంచి సత్యభామ యొక్క భవనానికి ప్రవేశిస్తారు. వాళ్ళిద్దరూ కూడా చక్కగా చెస్ ఆడుకుంటూ ఉన్నారనమాట, కృష్ణుడు ఇంకా సత్యభామ. దాని తర్వాత ఇంకో భవనంలోకి ప్రవేశిస్తారు. కృష్ణుడు అక్కడ సంధ్యావందనం చేస్తున్నారు. ఇంకో భవనంలోకి ప్రవేశిస్తారు, అక్కడ దానం ఇస్తూ ఉన్నారు. ఇంకో భవనంలోకి ప్రవేశిస్తారు, అక్కడ ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు. ఇంకో భవనంలోకి ప్రవేశిస్తారు, అక్కడ మినిస్టర్స్ తో మీటింగ్ చేస్తున్నారు. ఇంకో భవనంలోకి ప్రవేశిస్తారు, అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నారు. కాబట్టి కృష్ణుడు ఎందుకు 16,108 వివాహాలు చేసుకున్నారు అని అంటే ఆయనకు అంత శక్తి ఉంది. అన్ని స్వరూపాలలో ఆయన మల్టిప్లై అయ్యి అందరినీ ఒకే విధంగా కటాక్షింపజేశారనమాట. అయితే ప్రతిరోజు ప్రొద్దున ఆయన యొక్క భగవంతుడు కేవలం వివాహాలు చేసుకోలేదండి, అందరితో ఒక ఆదర్శమైన గృహస్థ జీవితాన్ని ఆయన గడిపారు. ఆయన సాధన, ఆరాధన, ధర్మము, దానము అన్నిటిని కూడా ఆయన చేస్తూ సక్రమమైన వైదిక గృహస్థ ఆశ్రమాన్ని ఆయన గడిపారనమాట. అయితే ప్రొద్దున్నే వాళ్ళ ఇంట్లో ఉండేవన్నీ అయిపోయాక
16,108 కృష్ణులు 16,108 భవనాల్లో నుంచి బయటకు వచ్చి ఒక్క కృష్ణుడిగా మారిపోయి రథం పైన కూర్చొని తన యొక్క రాజ్య వ్యవహారాలకు వెళ్తూ ఉండేవారు అనమాట. కాబట్టి ఎవరైనా ఈ ప్రపంచంలో నాకు కృష్ణుడు ఆదర్శం మేము కూడా పెళ్లి చేసుకుంటామంటే ఫస్ట్ మీరు 2 అయి చూపించండి, మాతో పాటు మాట్లాడండి 4-5 స్వరూపాలతో, తర్వాత మీరు ఏం చేసుకున్నా మేము ఒప్పుకుంటాం. కాబట్టి ఇది కృష్ణుడి యొక్క తత్వం, కృష్ణుడికి మాత్రమే సాధ్యం. కృష్ణుడికి మాత్రమే సాధ్యం అది. కాబట్టి చాలా మంది కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడు అని అంటే, కృష్ణుడు చేస్తే మేం చేస్తే తప్పేంటి అని అంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? గోవర్ధనాన్ని ఎత్తండి. గోవర్ధనం కాదండి, ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ని ఒక 7 నిమిషాలు పట్టుకొని చూద్దాం, ఒక కుర్చీని పట్టుకొని చూద్దాం, మనకి ఏం సాధే కాదు. నేను చాలా మందికి చెప్తుంటా, ఫస్ట్ మీరు ఒక్క కుటుంబాన్ని చాలా బ్రహ్మాండంగా చూసుకోండి, అదే చాలా పెద్ద విషయం. ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తామామలు, వీళ్ళని ఒక్క కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నామండి. ఈ గొడవ, ఆ గొడవ, ఈ పని, ఈ మిస్అండర్స్టాండింగ్స్ వీటిలలో ఉన్నప్పుడు మనకి భగవంతుడి పైన ఆయన ఇన్ని వివాహాలు చేసుకున్నా సరే ఎక్కడ ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది అన్నట్టుగా వినలేదు మనం. ఇదే అడగాలి స్వామి, ఆయనకి ఎక్కడ కూడా గొడవలు పెట్టుకున్నారు, వాళ్ళు వచ్చి వీళ్ళతో వాళ్ళతో పోరైంది అని భాగవతంలో ఎక్కడా వినం. అందరూ రాణులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారనమాట. అందరూ కురుక్షేత్రానికి ఒకసారి వెళ్తారనమాట. సూర్యగ్రహణం వస్తుంది అప్పుడు అందరు వెళ్ళినప్పుడు ద్రౌపది దేవి అందరు రాణులతో మాట్లాడుతుంది. అసలు వాళ్ళు ఎంత ఆనందపడతారంటే, కృష్ణుడు నిరంతరం కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందరూ హ్యాపీగా చూసుకోగలిగాడు అనమాట కృష్ణుడు. అది కృష్ణ తత్వం. కేవలం 16,108 రాణులు కాదండి, ఎంత మంది స్వామి దగ్గరికి వెళ్ళినా స్వామి కటాక్షించగలరు, స్వామి చూసుకోగలుగుతారు. ఎంతమంది భక్తులు. మిథిలా దేశంలో భగవంతుడికి 2 భక్తులు ఉండేవాళ్ళు అనమాట. బహుళాశ్వ, శృతదేవ. ఒకళ్ళు రాజు, ఒకళ్ళు చాలా చాలా పేద బ్రాహ్మణుడు అనమాట. అయితే కృష్ణుడు ఆ మిథిలా దేశానికి వెళ్ళినప్పుడు వెళ్తూనే 2 స్వరూపాలతో మారిపోతారు. ఒక స్వరూపంతో బహుళాశ్వ దగ్గరికి వెళ్తారు, ఇంకో స్వరూపంతో శృతదేవుడి దగ్గరికి వెళ్తారు. ఇద్దరింట్లో ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ కలిసిపోతారు అనమాట. కాబట్టి ఇలా చేసే శక్తి ఎవరి దగ్గర ఉంది? ఆ స్వామి దగ్గరే. ఆ స్వామికే సాధ్యం. ఆ స్వామి యొక్క ఐశ్వర్యం అటువంటిది, స్వామి యొక్క గొప్పతనం అటువంటిది. మనందరం ఇంతమంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటాం. స్వామి ఎప్పుడైనా అలసిపోయినట్టు ఇలా ఉండటం కానీ, నాకు కొద్దిగా చాలా అయిపోయిందండి, వీళ్ళందరితో మాట్లాడి మా దర్శనం మూసేయండి ఇలా అంటారండి. స్వామి అదే నవ్వుతో, అదే అభయహస్తంతో అందరినీ కటాక్షిస్తూ ఉంటారన్నమాట. అది కేవలం కృష్ణుడికే సాధ్యం. మరి కృష్ణుడిని అనుసరించచ్చా అనంటే, నిజంగా మీరు కృష్ణుడిని అనుసరించాలి అనంటే, కృష్ణుడు చెప్పిన మాటలు ఏవైతే భగవద్గీత ఉందో దాన్ని అనుసరించాలి. భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని తెలుసుకోవాలి అని అంటే భగవంతుడు చెప్పింది భగవద్గీత, దాన్ని మనం ఆచరించాలి. లేదండి నేను భగవంతుడిని ఆచరించాలనుకుంటున్నా, మీకు ఒక రైట్ ఎగ్జాంపుల్ ఉన్నాడు, మా రామచంద్రుడు. మనందరి రాముడిని మనం ఆశ్రయించాలన్నమాట. కాబట్టి ఎవరినైనా ఐడియల్ ఎగ్జాంపుల్ మనకు కావాలి అని అంటే అది రామచంద్రుడి రూపంలో. అలానే ఎవరైనా చెప్పింది మనకు కావాలి అంటే అది కృష్ణుడు చెప్పిన భగవద్గీత. వీటిని మన జీవితంలో నిత్య ఆచరణ యోగ్యం. ప్రభుజీ, కొన్ని చిత్రాల్లో చూస్తూ ఉంటాం కదా కృష్ణుడికి సంబంధించి, అంటే ఇప్పటి జనరేషన్ కృష్ణుడు అలా మిక్స్ చేసి కొన్ని సినిమాలు తీస్తూ ఉన్నారు. అందులో కార్తికేయ 2 అనేటువంటి చిత్రం వచ్చింది. కార్తికేయ మొదటి సినిమా బాగా సక్సెస్ అయింది, ఆ తర్వాత కార్తికేయ 2 తీసుకున్నారు. ఫస్ట్ స్టోరీలో ఎక్కువగా కుమారస్వామి గురించి ఉంటుంది కార్తికేయుడు. ఆ తర్వాత కార్తికేయ 2లో కృష్ణ భగవానుల గురించి ప్రత్యేకంగా ఒక కడియం గురించి ఉంటుంది ఆ స్టోరీ. కడియంని ఉద్ధవుడికి ఆయన బహుకరించారని చెప్పి, నిజంగానే కడియం ఉద్ధవుడికి ఇచ్చారా శ్రీకృష్ణ భగవానుల వారు? అసలు ఆ కడియంలో ఏముంది? ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. మీకు నిజంగా చెప్పాలి అని అంటే, మేము సినిమా చూసి ఒక 15 సంవత్సరాలు పైగా అయిపోయింది. కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో అనే విషయాన్ని మీ దగ్గర నుంచి విని నేను అర్థం చేసుకుంటున్నా. కాబట్టి శాస్త్రరీత్యా చూస్తే, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టుగా కృష్ణుడి గురించి తెలుసుకోవాల్సిన ప్రతి విషయము కూడా శ్రీమద్ భాగవతంలో మనకు అందించారు. అయితే భాగవతంలో ఎప్పుడైతే భగవంతుడి యొక్క అవతార పరిసమాప్తి, ఆయన గోలోకానికి వెళ్ళిపోవాలి అనే సమయానికి ఏమవుతుంది అని అంటే, ఆయన యొక్క అశ్వత్థ వృక్షం దగ్గర కృష్ణుడు ఇలా శరీరాన్ని ఇలా ఆంచుకొని కూర్చుంటారనమాట. అప్పుడు ఉద్ధవుడు వస్తాడు ఆ ప్రదేశానికి అనమాట. దాంతో పాటు మీకు ఒక విషయం చెప్తాను, మైత్రేయుడు అనే ఒక మహర్షి కూడా
అక్కడికి వస్తారనమాట. వీళ్ళిద్దరూ మాత్రమే భగవంతుడి యొక్క అవతార పరిసమాప్తి జరిగేటప్పుడు కృష్ణుడి దగ్గర ఉన్నారు. ఇంకా ఎవ్వరూ తెలియదు అసలు కృష్ణుడు ఎలా అవతారాన్ని చాలించారు అనే విషయాన్ని. అయితే వీళ్ళిద్దరు వస్తున్నప్పుడు కృష్ణుడు వాళ్ళిద్దరితో మాట్లాడుతూ, ముఖ్యంగా ఉద్ధవుడితో మాట్లాడుతూ, భగవంతుడు ఇచ్చినది అన్నిటికంటే గొప్ప ఒక ఐశ్వర్యాన్ని ఉద్ధవుడికి ఇస్తాడు. ఏంటో తెలుసా అండి? ఆ ఐశ్వర్యం శ్రీమద్ భాగవతాన్ని కృష్ణుడు తన సొంత నోటి ద్వారా ఉద్ధవుడికి ఉపదేశం చేస్తారనమాట. ఉద్ధవ గీత అని అంటారు భాగవతంలో. ఎంతో అద్భుతమైన విషయాలు కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తారు. మైత్రేయుడు కూడా ఆ సమయానికి అక్కడ ఉన్నాడు కాబట్టి మైత్రేయుడు కూడా ఈ విషయాన్ని వింటారనమాట. అయితే ఆ యొక్క కృష్ణుడి గురించి చెప్తూ భాగవతంలో చెప్తారండి, కృష్ణో స్వదాగోపకతే ధర్మ జ్ఞానాభి సహ కలో ద్రష్ట దృశామేతాం పునానార్కో ఉదోదిత. కృష్ణుడు ధర్మాన్ని జ్ఞానాన్ని తీసుకొని ఆ యొక్క నిత్య లీలలోకి ఎప్పుడైతే ప్రవేశింపజేయాలి అని అనుకుంటున్నారో, ఇప్పుడు ధర్మం లేదు, జ్ఞానం లేదు, మరి కలియుగంలో ఏంటండి మనం తరింపడానికి ఒక అవకాశం ఉందా అని అంటే, భగవంతుడు అవతార పరిసమాప్తి చేసుకుంటూ ఆ ధర్మ జ్ఞానాన్ని అలానే కృష్ణుడి యొక్క స్వశక్తిని ఒక అవతారంలో ఈ కలియుగానికి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. ఏంటో తెలుసా అండి? అది భాగవతం. భాగవతం సాక్షాత్తుగా కృష్ణుడు. భాగవతం మొదటి 2 స్కందములు భగవంతుడి యొక్క 2 శ్రీచరణాలు. అలా భాగవతంలో ఉండే 12 స్కందములు భగవంతుడి యొక్క ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క పార్ట్గా చెప్తారనమాట. పురాణార్కో ఉదోదిత అంటే భగవంతుడు సమాప్తి అయిపోయింది, అవతారం భాగవతం అవతరించింది. ఎవరి దగ్గర నుంచి? సాక్షాత్తుగా కృష్ణుడు ఉపదేశం చేశాడనమాట ఉద్ధవుడికి. కాబట్టి ఆ భాగవతంలో నిజమైన ఐశ్వర్యం ఏంటి అని అంటే ఆ భాగవతాన్ని అధ్యయనం చేయటం. కృష్ణుడి గురించి తెలుసుకోవాలి పరిపూర్ణంగా అని అంటే ఆ భాగవతాన్ని మనం వినాలి. అందుకే మనం కూడా భాగవతాన్ని చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి 11వ స్కందం మనం ప్రారంభం చేయబోతున్నాం అన్నమాట. కాబట్టి ఈ భాగవతంలో ఎన్నో విలక్షణమైన విషయాలన్నీ కూడా భగవంతుని తత్వతంగా తెలుసుకోవాలి అని అంటే భాగవతాన్ని మనం ఆశ్రయించాలి. అయితే ఈ భాగవతాన్ని మొత్తం కూడా ఉద్ధవుడికి చెప్తాడు. మైత్రేయుడు కూడా ఈ విషయాన్ని వింటారు. విన్నాక కృష్ణుడు చెప్తారు, అయ్యా నేను నా అవతారాన్ని పూర్తి చేస్తున్నాను, నువ్వు బద్రికాశ్రమంలో నా కోసం తపస్సు చేస్తున్న భక్తుల్ని వెళ్ళి నువ్వు కలువు అని చెప్తారనమాట. మనకండి జీవితంలో చాలా మంది అడుగుతారు, అయ్యా స్వామి భగవంతుడు అంటే మన పైన కృప చూపిస్తున్నారని మనకి ఎలా తెలుస్తుంది? ఏంటో తెలుసా అండి? దానికి ఒక సిమ్టమ్, మన జీవితంలో భగవంతుడి యొక్క భక్తులు వస్తారనమాట మన దగ్గరికి. కృష్ణుడు స్వయంగా వెళ్ళలేదు బద్రికాశ్రమానికి, తన భక్తుడైన ఉద్ధవుని పంపించాడు అనమాట. భగవంతుడు మనందరి దగ్గరికి కూడా ఆయన యొక్క కృప ఏ విధంగా పంపిస్తారు అని అంటే తన యొక్క భక్తుల మాధ్యమంగా పంపిస్తారు. ఆ భక్తుడు వచ్చి ఏం చెప్తారు? మనకి భాగవతాన్ని ఉపదేశం చేస్తారు. కృష్ణ తత్వాన్ని మొత్తం కూడా భాగవతం ద్వారా మనం నేర్చుకొని ఆ కృష్ణుడికి దగ్గరై మన జీవితాన్ని తరింపజేసుకోవాలి. ఇది కృష్ణుడు ఉద్ధవుడికి ఇచ్చిన నిజమైన ఐశ్వర్యం, ఆ యొక్క శ్రీమద్ భాగవతం. అటువంటి గొప్ప నిగమ కల్ప తరోల్ గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా అంటారనమాట. మన శాస్త్రాలన్నిటికీ కూడా ఒక చెట్టుగా పోలిస్తే దానికి ఒక అద్భుతమైన తీయటి పండు కాసిందట. అదే శ్రీమద్ భాగవతం. ఇప్పుడు చూడండి, చెట్టు యొక్క సారం మొత్తం కూడా పండులో ఉంటుంది. అందరికి మామిడి పండు అంటే ఇష్టమే కదా. అటువంటి స్వీట్ మామిడి పండు, చిలక కొరికిన మామిడి పండు గురించి విన్నారా? చిలక ఏదైతే పండుని కొరుకుతుందో అది స్వీటెస్ట్ అన్నమాట. చిలక మామూలు పండ్లను కొరకదు, ఏదైతే అన్నిటికంటే తీపిగా ఉంటుందో దాన్ని కొరుకుతుంది అనమాట. అలా శుక మహర్షి చేత చెప్పబడింది. శుక మహర్షి అంటే శుక అంటే ప్యారెట్. అయితే ఆ శుక మహర్షి యొక్క అమృతం కూడా ఈ యొక్క భాగవతాన్ని స్పృశించి అలా పరీక్షిత మహారాజు ద్వారా లోకానికి అందించారన్నమాట. కాబట్టి సకల శాస్త్ర సారాంశం ఏంటి అని అంటే అది శ్రీమద్ భాగవతం. అటువంటి భాగవతాన్ని సాక్షాత్తుగా కృష్ణుడు ఉద్ధవుడికి ఉద్ధవ గీత ద్వారా అందించారు. అది కూడా మనకి శ్రీమద్ భాగవతంలో మనకి చక్కగా ఉపదేశం. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే అండి. హరే కృష్ణ.